ముందుగా స్థానిక సంఘానికి, సంఘ నాయకులకి, ఈ కార్యానికి కారకులైన సహోదరులకి, వేదిక మీద ఉన్న పెద్దలకు, దైవజనులకు, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి, పరిస్థితి మీకు ప్రతికూలంగా ఉన్న పక్క బిల్డింగ్ల మీద కూడా మీరు అడ్జస్ట్ అయ్యే వాక్యం వింటున్న మీ అందరికి క్రీస్తు నామమున చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పాలన్నది మీ చిత్తము తండ్రి. ఆలస్యమైనను తండ్రి, మీ బిడ్డల ఆసక్తితో కూర్చున్నారు. ఎంత సమయం చెప్పాలన్నది మా చేతుల్లో లేదు, కానీ మీరు నిర్ణయించిన మేరకు తండ్రి మేము మాట్లాడగలం. తండ్రి, మీరు మమ్మల్ని నడిపిస్తే తండ్రి ధారాళముగా మీ పిల్లలతో తండ్రి మేము విస్తరించి సంభాషించగలం. మీ ప్రజలకు అవసరమైన మాటలు తండ్రి అందించండి. వారికి అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకోండి. ఎవరైనా తండ్రి పరోక్షంగా ఈ మాటలు వింటున్న వారు ఉంటే వారితో కూడా మీరు కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తారు తండ్రి. ప్రతి నెల జరుగుతున్న తండ్రి ఈ కూడికలలో ప్రత్యేకమైన తండ్రి ఈ యొక్క తండ్రి ఆరాధన కార్యాల్లో, ప్రార్థనలో తండ్రి వీరికి మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వరకు ఈ సంగతులను తండ్రి మేలుకరంగా, దీవెనకరంగా మలుస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని నిలువైన సంగతులు విందాం. ఎంత సమయం చెప్పాలన్నది మీరు వినే దాన్ని బట్టి. స్పీకర్ ఎప్పుడు ఎక్కువ టైం ఎప్పుడు చెప్పగలడంటే వినేవారు ఆసక్తిగా ఉన్నప్పుడు. మీరు చెప్తున్నప్పుడు గోళ్ల వైపు, సీలింగ్ల వైపు చూశారనుకోండి, చెప్పలేం. చెప్పబోతే మీరు ఎంత ఆసక్తిగా వింటే అంత బాగా చెప్పాలి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇక వాక్యంలోకి వెళదాం. మొట్టమొదటిసారి ఇక్కడికి పిలువబడ్డాం కనుక మీ పరిస్థితులు ఏంటో, మీ యొక్క గుణగణాలు ఏంటో నాకు పూర్తిగా తెలియదు. ఈ వింటున్న ఈ మాటలో స్థానిక సంఘానికే కాకుండా ఇరుగు పొరుగు వారు కూడా దీవెనకరంగా ఉండాలి అంటే సంఘాలు బలం పొందడానికి ముందుగా కుటుంబాలు బలం పొందాలి. కుటుంబాలు ఎప్పుడైతే బలపడతాయో సంఘము బలపడతాయి. సంఘం అంటేనే కొన్ని కుటుంబాలు కలయిక. ఈ కుటుంబాలు బలముగా ఉన్నప్పుడు సంఘము బలముగా, మరింత స్థిరముగా నిలబడి అనేకులకు సాక్ష్యముగా వ్యవహరించాలి. అందుకే మన కుటుంబాల్లో కొన్ని విషయాలు మనకి స్పష్టత తెలియదు. వాటిని గూర్చిన దర్యాప్తుకి మనం వెళదాం. చూద్దాం. మలాకి గ్రంథం అందరూ బైబిల్ తీయండి. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుదువందు. యాసావు యాకోబునకు అన్నకాడా, అయితే నేను యాకోబుని ప్రేమించితిని, ఇది యెహోవా వాక్కు. యాసావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందాం రండని ఎదోమీలు అనుకుందు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రిందికి పడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దానిని చూసి ఇశ్రాయేలు సరిహద్దుల్లో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని
మీరందరూ నిజాయితీగా మోమాటం లేకుండా సిగ్గు లేకుండా ఒక మాట ఒప్పుకుందాం. చదివిన వచనాల్లో మనకేమన్నా అర్థమైందా? చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి. అర్థం అవ్వలేదు. మనం ఎక్కడైనా యాక్టింగ్ చేయొచ్చేమో కానీ వాక్యం దగ్గర అర్థం కాకపోయినా యాక్టింగ్ చేయకూడదు. బయట మనకి ఏమీ తెలియకపోయినా ఒక మేకపోతే గాంభీర్యం చూపిస్తాం, అన్నీ అర్థమైనట్టు. మనం నేను అదే అనుకుంటున్నానండి అంటాం. నిజానికి మనకు తెలియదు. అక్కడ ఎలాగ మనం యాక్టింగ్ చేసినా చెల్లుద్దు. కానీ వాక్యం దగ్గర మనకు తెలియదంటే తెలియదు, తెలుసు అంటే తెలుసు. అరే యాకోబు తెలుసుగా, యాసావు తెలుసుగా అంటే అది తెలిస్తే సరిపోద్దా? దాని వెనక చాలా చరిత్ర ఉంది, చాలా మూలాలు ఉన్నాయి. ఆ మూలాలలోకి మనం వెళ్ళగలిగితేనే వాక్యం యొక్క తీవ్రత మనకు అర్థం. కాకపోతే వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో బద్ధక రత్నాలు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. బద్ధక కార్యక్రమం ఏంటి చెప్పనా? అది తప్పని అనట్లేదు కానీ దాన్ని సరిపెట్టుకుంటున్నారు. అది తప్పని మాత్రం నేను అంటాను. December 31 ఒకసారి చర్చికి వస్తారండి. అప్పటి వరకు కనబడరు ఈ శిలకలు. అప్పుడు వస్తారు. శిలకలని ఎందుకు అంటున్నాను వినండి. ఈ చిలకలన్నీ వచ్చి 31కి కార్డులు ఎదుగుతాయి. చిలకొచ్చి కార్డు తెస్తుందిగా, అలాగే ఈ చిలకలు 31కి వస్తాయి, వచ్చి కార్డులు ఎదుగుతాయి. వీళ్ళకి ఇష్టమైన కార్డు ఏముందో ఎదుక్కుని ఏడాది పొడికి ఇంకా ఒక్క కార్డే వాక్యం, ఇంకా వాక్యం చదవరు. ఇంకా అదే కార్డు. అంటే 66 పుస్తకాలు నీకు దేవుడు అనవసరంగా ఇచ్చాడానికి తెలియక 66 పుస్తకాలు రాయించేశాడు. పాపం నీకులాంటి తెలివితే ఎట్లుంటే ఓ కార్డు ఇద్దుడు ఆయన. ఓ కార్డు తీసుకుంటారు, అది ఎక్కడో సెల్ఫ్ లో పెట్టుకుంటారు, లేదా ఒక బుక్ లో పెట్టుకుంటారు. ఇక ఏడాదికి ఇదే ఇంకా మాకు వాక్యం. మరి 66 పుస్తకాలు చదవరు. మరికొంతమంది ఉంటారు క్యాలెండర్ మీద వాక్యాలు చదువు. ఇక వాక్యాలు చదవని అడుగుతున్నాను, ఇలా చదివితే వాక్యం అర్థం అవుతా? లేదు. నేను కార్డు తీసుకుంటున్నారా తప్ప ఒప్ప విషయం పక్కన పెట్టండి, కానీ నువ్వు ఏడాదంతా ఒక్క కార్డు పట్టుకుని తిరగడం తప్ప అంటున్నా. మీకు ఉదాహరణ చెప్తాను విను. ఇలాగే ఆడవారి కార్డులు, మగవారి కార్డులు అని వేరుగా ఒక సంఘ సేవకులు 31కి ఇద్దామని రెడీ చేశాడు. కార్డులు ఇద్దామని రెడీ చేసిన తర్వాత ఎవడో కంగారోడు కుదురులేనుడు ఆ కార్డులు కలిపేశాడు. ఆ కలిపేస్తే ఆ కార్డులు వాళ్ళకి వెళ్ళాల్సిన కార్డులు వీళ్ళకి వెళ్ళాల్సిన కార్డులు వాళ్ళకి వెళితే ఓ కార్డు ఆడవాళ్ళది మగవాళ్ళకి వెళ్ళిపోతే అందులో ఒక విచిత్రమైన మాట ఉంది, ఈ ఏడాది నువ్వు గర్భవతి అవుతావు. అవుతాడాడు? సత్తాడు? అవుతాడా? నేను అడుగుతున్నాను. కార్డులు పట్టుకుంటే చిలక దానికి తోసింది వేస్తుంది, అది 5వ వరుసలో వేస్తా 6వ. అలా మనం ఎలా తయారయ్యని చెప్పినా ఇక ఏడాదికి ఒక కార్డు అనుకుంటా. మీలో మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తా. రాజమండ్రి నుంచి ఈ రాజమండ్రికి కొవ్వూరికి మధ్యలో సుమారు ఒక 4.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఉంది, తెలుసుగా, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఈ వెస్ట్ గోదావరి మీటింగ్ అయిపోయింది, నేను మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోతున్నాను. ఈ వెళ్ళిపోతున్నప్పుడు నైట్ టైము చాలా మంది మీటింగ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో ఒకరు బండ్లు పెంచి పట్టడం ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది దృశ్యం. మనం 365 రోజులు తిరుగుతాం కనుక ఈ దృశ్యాలు కనబడుతుంటాయి. కనబడినప్పుడు మనకి మరి యేసు ప్రభువు వారు బైబిల్లో ఒక మాట చెప్పాడుగా, దారిలో ఎవరైనా పడిపోతే మంచి సమరయుడు అన్నాడుగా. నువ్వు మంచి సమరయుడులో ఉంటావు, పరిసైడ్లో ఉంటావు అని అడిగాడుగా మనం. ఇప్పుడు ఎవడైనా పడిపోతే నేను ఎంత ప్రార్థన చేసి ఇన్ని వాక్యాలు చెప్పాలంటే ఎవడైనా పడిపోతే చూస్తుంటే వెళ్ళిపోతే నేను పరిసైడ్ని అవుతాను తప్ప అది మనకు గుర్తు వస్తుంది, మనస్సాక్షి పనిచేసి. అందుకే ఎవరైనా పడిపోతే ఆగి ఏ అంబులెన్స్ ఫోన్ చేయడము, లేకపోతే ఆడు ఫోన్ తీసుకుని మన డైల్ నెంబర్లు ఉంటే చెప్పరా నాయన అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయడం ఏదో చేస్తాం. అది తప్పదు. అలా చేసిన తర్వాత ఇలాగే ఈ అలవాట్లో వెళుతున్నప్పుడు ఆల్రెడీ ఒక బండి సెంటర్ లో పడిపోయి కనబడుతుంది. ఈ రాజమండ్రి బ్రిడ్జ్ ఇలా కొవ్వూరు దిగుతుంటే ఇలా కరువు ఉంటుందండి, ఇలా టర్న్ అవుతుంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఇలా రాజమండ్రి నుంచి వస్తే ఇలా టర్న్ అవుతుంది. మరి ఈ టర్నింగ్ ను గుద్దేశాడో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. చాలా వేగంగా ఆయన గుద్దాడు. ఆ బండి సరిగ్గా సెంటర్ లో పడిపోయి దాని లైట్ ఇలా పైకి వస్తుంటే మన కారుకు తంతుంది అనమాట. ఇదేంటి బండి కింద పడిపోయిందో ఏమో, ఎవరో పడిపోయి ఉంటారు పెద్దవారు, లేకపోతే ఎవరైనా డాష్ ఇచ్చి ఉంటారు, ఎవరు లేకది. ఎందుకంటే లేకదీరు
గొడవలు, కేసులు ఇవన్నీ ఉంటాయని అలా వదిలేసి వెళ్ళిపోయారు అందని మనకు అలవాటు మీద దిగాం. ఇలా దిగి చూసిన వెంటనే ఈ మెదడు ఉంటుంది చూసారా, ఇది పెరుగు ముద్ద ఎలా వచ్చి బయటపడితే ఎలా ఉంటుందో మొత్తం మెదడంతా వచ్చి బయటపడిపోయింది. ఎందుకు చెప్తున్నాను వినండి. అది పడిపోయిన తర్వాత ఈ ముఖం అంతా ఈ రోడ్డుకి పూర్తిగా నొక్కేసింది. ఈ ఎముకలన్నీ వెనక్కిపోయి ఉన్నాయి. చూస్తే కుర్రోడే, ఎవరో ఏంటి ఇంటిమేషన్ ఇద్దాం అనుకున్నాం. ఈ లోపు 100కి ఫోన్ చేసాం. అంటే ఎందుకంటే ఇలాంటి చేయరు, ఎవరు చేస్తే మళ్ళీ స్టేట్మెంట్లు అంటారు, రికార్డ్స్ అంటారు. నేను ఎలాగ పోలీసులో ఉన్న కనుక, సర్వీస్లో ఉన్నాను కనుక నేను ఫోన్ చేశాను ధైర్యంగా. 100 ఫోన్ చేసి చెప్పాను, నేను కూడా డిపార్ట్మెంట్ ఇస్తా, ఇక్కడ బాడీ పడిపోయింది, ఇలా ఏదో జరిగింది, మాకు తెలియదు, మరి నేను చూసే ఇంటిమేషన్ ఇస్తున్నా అని చెప్తే 100 కాల్ చేసిన వెంటనే అక్కడ లోకల్ బీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టక వచ్చారు. వచ్చిన వెంటనే చెప్పారు నేను డిపార్ట్మెంట్ ఇస్తారని చెప్తే, ఈ లోపల వీళ్ళు రావడానికి ముందు ఇంకా టైం ఉంది కదండి, ఈ టైం ఉండే లోపల ఏమన్నా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఆ బైక్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బైక్ దగ్గర బ్యాగ్ పడిపోయింది, అందులో ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ లోపల పర్స్ ఉంది. ఆ పర్స్ బయటకు తెచ్చి చూస్తే ఆ పర్సులో కార్డు ఉంది. ఎంతకీ బాధాకరమైన విషయం, ఆయన కూడా పోలీసు. ఆ లోపల ఇంకా ఏమున్నాయని తీసి చూస్తే ట్యాబ్ తో పాటు ఆ 31st తీసుకున్న కార్డు, వాగ్దానం కార్డు మీద ఏముందో తెలుసా, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు. నేను అడుగుతున్నాను, మరి ఆ కార్డు ఆయన జేబులో పెట్టుకుని, ఆయన బ్యాగ్ లో పెట్టుకుని ఆయన సర్వీస్ లో తిరుగుతున్నాడు. వాగ్దానాలే ఏడాది అంతటికి సరిపోతాయి అనుకుంటే నేను అడుగుతున్నాను, ఆ కార్డు ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోయాడు? నేను అడుగుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ కార్డే నాకు గ్యారంటీ అనుకోకండి, అది కాదు గ్యారంటీ. 66 పుస్తకాలు మన లైఫ్ గ్యారంటీ. అందుకు దీన్ని ప్రతిరోజు చదవాలి. ఎప్పుడు ఏ విపత్తు వచ్చి మన మీద పడిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అందుకే బైబిల్ ఏమన్నాడంటే, ఇది మన పాదాలకి దీపం. పాదాలకి దీపం అంటే, ఇప్పుడు చీకట్లో మీరు అలా నడుచుకుని వెళ్తున్నారు అనుకోండి, నీకు ఒక టార్చ్ లైట్ ఇస్తే నెక్స్ట్ అడుగు, అంటే నీకు ఒక టార్చ్ ఇస్తే నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో ఆ లైట్ వేసుకుంటే తెలిసిపోద్ది అక్కడ గొయ్యి ఉందో, సదునైన నేల ఉందో. టార్చ్ ఉంటే ఒక నేలను మనం ఎలా నడిచి వెళ్ళాలో, చీకట్లో మనకు ఎలా అయితే ఒక టార్చ్ దారి చూపిస్తాదో, ఈ చీకటని పాప ప్రపంచంలో ఎలా అడుగులు వేయాలో, ఎలా కాపురం చేయాలో, ఎలా బతుకుని గడించాలో, ఏ ఉద్యోగాలు చేయాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో మనకు తెలియాలంటే మనకు రైట్ టార్చ్ ఏంటి చెప్పండి? వాక్యం. ఇది తెలిస్తేనే ఏ అడుగు ఎక్కడ వేయాలో మనకు తెలుస్తుంది. ఇది తెలియకపోతే నేను అడుగుతాను, ఎలా బతకాలో మనకు ఎలా తెలుస్తుంది? అందుకే ఇది చదవాలి, కష్టపడి చదవాలి. చాలా మంది అంటారు మాకు చదువు రాదండి. అంటే నీకు చదువు రాదని చెప్పి 10 రూపాయలకి ఆయన 100 ఇస్తే ఒప్పుకుంటావా? 10కి జీవితాం. నీకు అక్కడ మాత్రం ఉంటే దొంగ తెలివితేటలు, అక్కడ మాత్రం నీ తెలివితేటలు అన్ని పనిచేస్తాయి. నీ వడ్డీకి పనిచేస్తాయి, కూలి పని పనిచేస్తుంది, నెలకి ఎంత సరిపడి అన్ని పనిచేస్తాయి. గ్యాస్ ఎంత ఎంచుకోవాలో తెలుసు నీకు, ఈఎంఐలు ఎలా కట్టాలో తెలుసు నీకు, సీటీలు ఎలా కట్టాలో తెలుసు నీకు, అన్నీ తెలుసు. బైబిల్ చదవంటే ఒళ్ళు బతుకం మాట ఏంటో చెప్పిన, చదువు లేదండి సీరెత్తడి మాట చెప్పారండి, గుర్తుపెట్టు. నీకు అన్ని దిక్కులనా మా నీకు తెలివితేటలు ఉపయోగపడినప్పుడు నీకు అర్థమవుదు. బైబిల్ అంత ఈజీగా ఏం అర్థమవుతుంది? కష్టపడిన వాడికి అర్థమవుతుంది, దాని పట్ల తపనున్న వాడికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు వచనాలు ఉన్నాయి, ఏంటి అసలు దీని గొడవ ఏంటి? చరిత్రం. ఈ 5 వచనాల వెనకాల ఏముంది? మనం మాట్లాడుకున్న తెల్లవారేంత వరకు తరగనంత చరిత్ర ఉంది ఆ ఒక్క 5 వచనాలు. అంత చరిత్ర ఏముందంటే ఉంది. దీని మూలాల్లోకి మనం వెళ్ళాలంటే ఒకసారి అక్కడ చూడండి, మొదటి వచనం. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. ఏంటట? యెహోవా వాక్కు. ఇశ్రాయేలును గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. మలాకీ అంటే హెబ్రూ శబ్దంలో మెసెంజర్, వర్తమాని. ఒక బైబిల్ పండితుడు ఒక మంచి పేరెట్టాడు, హెవెన్ మలాకీ. హెవెన్ మలాకీ అంటే పరలోకపు వర్తమానికుడు. ఈ పేరు బాగుంటుందండి, ఎవరికైనా మగపిల్లలు పెట్టుకోండి. హెవెన్ మలాకీ, ఎవరిని అడిగితే ఈ పేరు పెడుతుంది, హెవెన్ మలాకీ. హెవెన్ మలాకీ అంటే పరలోకపు వర్తమానికుడు.
ఈ వర్తమానికుడు వచ్చాడట ఇశ్రాయేలీయులకి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా చెప్తున్నాడు. అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ నుండి, అంటే ఇప్పుడు ఈ 2024 నుండి ఇక్కడ నుండి కాలాన్ని వెనక్కి వేస్తే సుమారు 2500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థమైన సంఘటన. ఎంత? 2500 సంవత్సరాలు. 24 పక్కన పెట్టండి. 2500 సంవత్సరాలు సుమారు ఒక చరిత్ర జరిగింది. ఇది ఎప్పుడు రాయబడిందంటే 432 నుండి 333 మధ్యలో, మరలా 433 అంటే 433 సంవత్సరం నుంచి 333 క్రీస్తు పూర్వం ఈ సంగతి జరిగింది. డౌట్ రావాలి, చదువుకున్న వరకు మీరు వినండి. ఎప్పుడు 3, 4, 5, 6 అని సంఖ్య పెరగాలి కదండి. 3, 4, 5 సంఖ్య. కానీ ఇక్కడ చూడండి, 4, 3, 2, 1 కాలం ఆగిపోతుంది. అలా ఎలా అంటే క్రీస్తు పూర్వం పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి వస్తారు. ఎందుకు? కాలాన్ని విభజించడానికి మధ్యలో ఎవరిని పెట్టారు? యేసుక్రీస్తు వారిని పెట్టారు కనుక 4, 3, 2, 1 క్రీస్తు శకం కాలం అక్కడ ఆగుతుంది. మళ్ళీ ఆయన పుట్టుకతో కాలము స్టార్ట్ అవుతుంది. 1, 2 ఇప్పుడు 2000 సంవత్సరం నడుస్తుంది. 2000 మీద నడుస్తుంది ఫిగర్. ఇది గుర్తు. అందుకే క్రీస్తు పూర్వం దాన్ని 432 పెద్ద సంఖ్య ముందు చెప్తారు, 333 తర్వాత చెప్తా. అంటే పైనుంచి దిగుతుందిగా ఈ కాలాన్ని. అంటే సుమారు ఈ కాలంలో ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులకి పెద్ద విపత్తే సంభవించింది. ఆ విపత్తు వెనకాల వీళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయినాయి బాగా వీళ్ళకి. అందుకే విపత్తు మీదకి వచ్చింది. మనం దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోతాం చెప్పనా? 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే మర్చిపోతాం. దేవుడు చర్చి మనకి ఎప్పుడు బాగా గుర్తొచ్చేస్తారు చెప్పనా? 5 ఏళ్ళు నోట్లోకి వెళ్లకుండా డొక్కలు ఎండిపోతే బాగా గుర్తొస్తాడు. మనకి ఎప్పుడు సుఖపడతాం చెప్పనా? మనకి ఇంట్లో అన్ని బాగా సాగుతున్నాయి అనుకోండి, పాస్టర్ గారికి వందనాలు కూడా చెప్పలేవు, నిద్ర వచ్చేస్తుంటది మనకి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు గాని లేదా ఈ భయభక్తులు మనకి ఎప్పుడు పట్టవంటే మనం పెద్ద రెక్లెస్ గా తిరుగుతూ అన్ని బాగున్నప్పుడు దేవుడు పట్టించుకోం. ఇశ్రాయేలు కూడా 430 సంవత్సరాలు ఈజిప్ట్ లో బానిసలుగా ఉన్నారు. ఎందుకున్నారండి వాళ్ళు? ఎందుకు బానిసలుగా ఉన్నారంటే అబ్రాహాముకు మాట ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు యేసు కాలంలో చాలా బాగా నడిచింది వీళ్ళ జీవితం. ఆ తర్వాత వీళ్ళకి బాగా కళ్ళు నెత్తికెక్కేసింది. ఎవరికి? ఇశ్రాయేలు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని బానిసలు చేశాడు. 430 సంవత్సరాలు ఏడ్చారు, రోదన చేశారు. దేవుడు ఏం చేశాడంటే మొరవిని ఈ పితరుల యొక్క వాగ్దానాన్ని లేదా వాళ్ళకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని, ప్రమాణ జ్ఞాపకం చేసుకుని దేవుడు మళ్ళీ విడిపించి వీళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు. ఎప్పుడైతే మళ్ళీ పంటలు పండాయి, కడుపులు నిండాయి, చక్కగా జీవితం నడుస్తుంది. ఇలా నడుస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళ కళ్ళు నెత్తికెక్కాయి. అంటే మేలు జరిగినప్పుడేమో మర్చిపోతారు, ఆపద వచ్చినప్పుడేమో దేవుడా అని దేవుని వైపు తిరిగి అచ్చు మళ్ళాంటి వాళ్ళు ఇశ్రాయేలు. అలా ఎప్పుడైతే తిరుగుతారో ఇలా తిరిగినప్పుడు దేవుడు చెప్పాడు, రే మీరు సరంబీలు కట్టుకుని బాగా సరంబీలు అంటే తెలుసుగా, ఈరోజు మనం పిఓపీలు వేస్తున్నాం ఇలాంటివి, కాకపోతే అవి చెక్కతో వేస్తారన్న. వాళ్ళ చెక్కతో మంచి వుడ్ వర్క్ చేయించి మంచిగా డిజైన్ చేసుకుని సరంబీలు వేసుకుని యెహోవా సన్నిధిని మర్చిపోయారు. బాగా సుఖపడుతున్నారు, నచ్చిందల్లా వండుకుంటున్నారు, వివాహ వ్యవస్థలు చెడగొట్టారు, ఇక లంచాలకి మరిగారు, యాజకులకు కూడా ధర్మశాస్త్రాన్ని గాలికి వదిలేశారు. అప్పుడు దేవుడు యెరెమియా లాంటి మోమాటం లేని ప్రవక్తను లేవనెత్తాడు. ఏమన్నాడంటే చెప్పెళ్ళి వీళ్ళకి బాగా జాడ్యం పట్టింది, ఆధ్యాత్మిక జాడ్యం, వీళ్ళకి చెప్పవయ్యే యెరెమియా అని చెప్తే ఆ ఊరుకో దేవుడు మమ్మల్ని బాగానే దీవించాడు, నువ్వే చూడలేకపోతున్నావు అన్నారు. ఎవరిని? తిట్టే పాస్టర్లను ఏమంటారండి? బాగా పొగరెక్కువీనికి అంటారు, సరిచేసే పాస్టర్లు, అంతే కదండి. యెరెమియా గారు కూడా చాలా రాడికల్ గా మాట్లాడాడు. మీరు అసలు బాలేదు, మీరు ఇలాగే ఉంటే గనక 70 ఏళ్ళు దేవుడు మిమ్మల్ని చెరకు పంపించేస్తాడు అన్నాడు. ఎక్కడికి? చెరకు వెళ్ళిపోతారు. మీరు ఇలాగే ఉంటే చెరకు వెళ్ళిపోతారు. మారండి, జాగ్రత్త, మారండి అంటే
చివరికి మేము మారం, నువ్వు ఇలా చెప్పినందుకు నిన్ను ఉండేమో అని చెప్పి యెరెమీయాని తీసుకెళ్లి ఒక పెద్ద బావిలో పడే ఏడిపించేశారు. యెరెమీయా కాలం అలా ముగుస్తూ ఉండగా ఈ ఇశ్రాయేలు ప్రజల యూద ప్రజలను బాబులోనియన్స్ వచ్చి తీసుకెళ్ళి. బాబులోనియన్స్ అంటే ఎవరంటే నెబుకద్నెజర్ అని ఒకటి తెలుసుగా మనకి, ప్రపంచానికి తెలిసినాడు చరిత్రలో. ఆ నెబుకద్నెజర్ యొక్క హయాంలో ప్రపంచాన్ని పరిపించిన పెద్ద సామ్రాజ్యాలు అవి. మన ఏపీ సామ్రాజ్యాలు కదని చెప్పేది. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఆ సామ్రాజ్యంలో వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు ఇశ్రాయేలుని. ఆ ఎత్తుకెళ్ళిపోయిన వారిలో ఎవరున్నారంటే మంచి యువకులు ఉన్నారు. ఆ యువకుల్లో మంచి యువకులు దానియేలు లాంటి స్నేహితులు, దానియేలు ముగ్గురు స్నేహితులు ఇలాంటి వారిని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ రాజగృహాల్లోనూ వారి రాజరికాల దగ్గర వాళ్ళతో ఊడిగించేస్తారు. అంటే పాచి పనులు చేపిస్తారు. కొంచెం నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని కొంచెం రికార్డ్స్ రాయడానికి, ఇంకా నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని అయితే కొంచెం అప్పర్ ఉద్యోగాల్లో పెడతారు. ఇలా పెట్టినప్పుడు వీళ్ళ ప్యాలెస్ల్లో పనిచేయాలి కనుక వీళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ రాణీలు కానీ వాళ్ళ ఆస్థానంలో ఉన్న మళ్ళీ వాళ్ళ స్త్రీలు వీళ్ళకి ఎక్కడైనా వీళ్ళ నాలెడ్జ్కి వీళ్ళ బ్యూటీకి కనెక్ట్ అవుతారేమో అని వాళ్ళని ఏం చేస్తారంటే మగతనాన్ని అంటే పురుష లక్షణాన్ని తీసేస్తారు. అంటే మీరు చరిత్ర చదవండి, దానియేలు గారికి భార్య ఉన్నట్టు కానీ దానియేలు గారికి కుటుంబం ఉన్నట్టు మీకు బైబిల్లో కనబడదు, చరిత్రలో కనబడదు. ఎందుకంటే అతన్ని నపుంసకుడు అనకూడదు కానీ ఆ పురుష లక్షణాన్ని ఆయన్ని చంపేశారు, అంత క్రూరంగా హింసించారు. ఆ తర్వాత వీళ్ళు ఏడ్చారు. మళ్ళీ దానియేలు లాంటి భక్తులు పుట్టి ఎజ్రా, నెహెమ్యా లాంటి మంచి ఫైటర్స్ వచ్చారు, ధర్మశాస్త్రంతో ఫైట్ చేస్తారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, దేవా తప్పు అయిపోయింది బ్రోవా, వీళ్ళ తప్పులు మేము మీదేసుకుంటున్నాం, వీళ్ళ పక్షాన మేము విజ్ఞాపన చేస్తున్నాం, మమ్మల్ని క్షమించు ప్రభువా, మళ్ళీ మాకు సమాధానకరమైన జీవితాన్ని ఇవ్వు, మళ్ళీ మా స్వాస్థ్యమైన కానాను భూభాగానికి మేము వెళ్ళిపోతాం, నీకు దయచేసి ఇదిగో మా పశ్చాత్తాప ప్రార్థనలు విను, ఈ ప్రజల పక్షాన మేము తప్పులు ఒప్పుకుంటున్నామని నెహెమ్యా, ఎజ్రా లాంటి వీళ్ళు ఫైట్ చేశారు. నెహెమ్యా అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ స్థానంలో. ఇలాంటి వారు ఎప్పుడైతే ఏడ్చారో రాజుల హృదయాలు కరిగాయి. వీళ్ళ అయాంలో ఏం చేశారంటే దేవుడు మళ్ళీ విడుదల ఇచ్చాడు. వీళ్ళకి విడుదల ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు? కానాను భూభాగానికి వచ్చారు. ఎజ్రా, నెహెమ్యా అయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కాలం గడిచింది. సరిగ్గా 100 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎన్నిసార్లు చెప్పి దేవుడు ఇసుకుపోయి వీళ్ళకి మళ్ళీ చెప్పేది లేదని చివరగా ఒక ప్రవక్తను పంపించాడు. ఆ చివరి ప్రవక్తే ఇప్పుడు చెప్పండి, మలాకి. ఇది దీని చరిత్ర. ఈ మలాకి వచ్చాడు. ఈ మలాకి వచ్చి చివరిగా ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా మీకు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఏంటట? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఇన్నిసార్లు లోబడనొల్లని ప్రజలైనను మీ పితరులకు ఇచ్చిన మాటలను బట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే వీళ్ళు అన్నారట, నువ్వు ఏ విషయంలో ప్రేమించావు మాకు ప్రూఫ్ చూపించు అన్న. జనాలు అంటే చెప్పినా తినేసి మర్చిపోతారు. ఎప్పుడన్నా మనం ఎవరినైనా పోషించినా, ఎవరినైనా పెంచినా, మన నీడను పెరిగినా, మన రెక్కల సాటునున్న మొత్తం తినేసి ఇటు స్థిరపడిపోయి ఏమంటాడు చెప్పినా, ఏం చేసావు మాకు అంటాడు. తగిలిన ఇలాంటివి తగులుతాయి చూడండి. ఎప్పుడన్నా మనం బాగా అక్కడ వరకు పిల్లల్ని బాగా పెంచండి. ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చాక వాళ్ళకు అనుకూలంగా మనం ఏదన్నా చేయకపోయాం అనుకున్నా వాళ్ళు ఏమంటారు చెప్పినా, జీవితంలో మాకు ఏం చేయలేదు నువ్వు అంటే. జీవితంలో ఏం చేయకపోతే ఇంటర్మీడియట్ ఎలా చదివారు నువ్వు అంటారు. చూసారా? వాళ్ళు ఎప్పుడైనా సడన్ గా అంటారు. జనాలు అడిగితే తినేసి మర్చిపోతారు. మనం ఏ చేతి అయితే తినిపిస్తాం ఆ చేయి నరికేస్తారు. మనం ఎవరినైతే ఆదరిస్తాం ఆడే మనం పొడిచేస్తాడు. ఇది యూనివర్సల్ సూత్రం. ఇది మోసేకి అదే జరిగింది, ప్రవక్తలకు అదే జరిగింది, ఇప్పుడు వీళ్ళకి అదే జరుగుతుంది. సరాసరి దేవుడికి అదే జరుగుతుంది. మొత్తం పెరిగి పంటలు పండితే బాగా తినన్నారట. ఏ విషయంలో ప్రేమించే వేటి మమ్మల్ని అన్నారట. ఎవరిని? ఎంత భయం లేనితనం అండి వీళ్ళకి.
ఎంత భయం లేని తన చూడండి. ఏ విషయం అందు ప్రేమించావంటే దేవుడు అన్నాడు, ఆయనే తగ్గన్నాడు, మీ నాన్న ప్రేమించానని. ఎవరు మీ నాన్న? యాకోబు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, మా ఆవిడ ఉంది, నా భార్య, మీరు నన్ను ఏ విషయం అందు ప్రేమించారు అనగానే అప్పుడు నేను మీ నాన్న ప్రేమించానంటే ఎలా ఉంటదండి? నా మాట మీకు అర్థమైంది. ఇప్పుడు ఆవిడ అడిగింది నన్ను ఏమని, నువ్వు నన్ను ఏ విషయం అందు ప్రేమించావంటే మీ నాన్న ప్రేమించాను ఏమనుకో, ఎక్కువ మాట్లాడు అన్నాను అనుకోండి, నేను అడిగేదేంటి చెప్పేదేంటి అనుకోదు, వాళ్ళు నడిచి వెళ్ళిపోద్ది. ఉంటదా? అర్థం లేనట్టుంది, కానీ మన మధ్య అర్థం లేనట్టుందేమో, కానీ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న దానికి అర్థం ఉంది. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపుతావంటే దేవుడు క్వశ్చన్ రేజ్ చేశాడు. యాకోబును ప్రేమించానంటే బాగుంది, అలా కాదు. యాసావు యాకోబు కన్న కాడ ప్రశ్న, అయితే నేను యాకోబును ప్రేమించింది, ఇది యెహోవా వాక్కు, యాసావుని అదేంటి, యాకోబును ప్రేమించాను మిమ్మల్ని ప్రేమించానంటే అయిపోయింది, మళ్ళీ పెద్దోడిని ద్వేషించాను మీ నాన్న ప్రేమించాను. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నాడు? అది తెలిస్తేనే వీళ్ళ కళ్ళుకి బాగా అర్థమవుద్ది, వీళ్ళ మెదడులో బాగా పనిచేస్తాయి, మనోనేత్రాలు వెలిగింపడతాయి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఇది ఇక్కడే కాదు, ఇదే మాట ఈ మలాకీ గారు వాడిన మాట, ఇదే మాట ఆదికాండం మలాకీలో ఉన్న మాట పౌలు గారు వాడారు. ఎక్కడ వాడారు చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. అందరూ చూడండి, క్వశ్చన్ అడుగుతాను. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 12, 13, 19, 20 వచనాలు. ఒకని వలన రెబెక్కమ్మ గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచువాని మూలముగా. అంటే క్రియలంటే ఇంకా బిడ్డలు పుట్టి, క్రియ అంటే మంచి చెడు కింద అంటున్నారు చూడండి. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగన నామితో చెప్పను, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, యాసావుని ద్వేషించిన. అట్లా ఎట్లా కుదురుద్దండి? నా మాట మీకు అర్థమవుతుంది, నేను క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి. అంటే ఇద్దరు పుట్టిన తర్వాత ఈయన నేను ప్రేమించానరా, ఈడి ప్రవక్తన బాగుంది, ఈడి ప్రవక్తన బాలేదు గనక ఈడు నా ఎళ్ళ విశ్వాసం ఉంది, వీడికి విశ్వాసం లేదు, ఇదిగో ఏబేలు బాగున్నాడు ఏబేలుని ప్రేమించాను, కయ్యేని బాలేదు కానీ కయ్యేని ద్వేషించానంటే అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చేశారు కనుక. ఇంకా వీళ్ళ పుట్టక ముందు, అంటే యాసావు గాని యాకోబు గాని ఇంకా పుట్టక ముందే అన్నాడట, చిన్నోడే నాకు ఇష్టం, పెద్దోడు నాకు ఇష్టం లేదు, నాకు ఆడు వద్దా అన్నాడట. నేను అడుగుతున్నానండి, దేవుడు అంటే ఏంటంటే అందరినీ సమానంగా ప్రేమించాలి కదండి. మరి చిన్నోడిని ఈయనే ఇష్టపడిపోయి పెద్దోడిని ఈయనే ద్వేషించేస్తా అంటే ఈయన ఇష్టమే? ఇంకా నా మాట మీకు క్వశ్చన్ అర్థమవుతలేదు, బయట మాటలు చెప్తున్నాను, కొంచెం చెప్పు. ఇంక ఈయన ఇష్టమా? ఈ మధ్య కొంతమంది తిరుగుతున్నారుగా, ఇక ఎక్కడా తప్పులు లేవు, బైబిల్లోనే తప్పులు ఉన్నాయి అంటున్నారు. అసలు తప్పులు ఉన్నాయి అడుగుతున్నాను, ఒక మాట అడుగుతాను చెప్పండి. ఎవరు పెద్ద ఆయన అంటాడు, ఎవాంజలిస్ట్, ఆయన ఏమంటాడు చెప్పనా, మనం పాడైపోయిన కళ్ళద్దాలు ఇట్టుకుని ఆ బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ అంతా బీటలు పడిపోయినట్టు ఉంటుందట. పాడైంది బిల్డింగ్ లో కాదు అయ్యా, చెప్పు, నీ కళ్ళద్దాలు ముందు అది తీసి మార్చు, అప్పుడు నీకు బాగా కనబడుతుంది. బైబిల్లో తప్పులు ఉన్నాయంటే ఇలాంటి వచనాలు కొంచెం కాంప్లికేట్ గా ఉంటాయండి. వీళ్ళకి ఇవి అర్థం కాక ఏమంటారంటే, అదిగో చూడండి, యెహోవా పక్షపాతము గలవు, ఈర్షగలిగిన వాడు. యాకోబుని ఇంకా పుట్టక ముందే ప్రేమించడం ఏంటి, పెద్దోడిని ద్వేషించడం ఏంటి? అంటే ఈయన ఇష్టమా? అంటే వీళ్ళందరూ నాకు ఇష్టం, వీళ్ళందరూ నాకు ఇష్టం లేదని కొంతమందిని ఆయన ముందే ఫిక్స్ అయిపోతే ఇక నెల ఈ తరగతులు ఎందుకంటే పెట్టుకోడు. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఇష్టం, ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఇష్టం లేదని అనుకోండి, కొంచెం చెప్పి ఇష్టమే మీరు దేవుడికి అనుకోండి, లేదా మీరు ఇష్టం వీళ్ళు ఇష్టం లేదనుకోండి. ఆల్రెడీ ఒక గుంపుని దేవుడు ఇష్టపడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళంటే ఇష్టం లేనప్పుడు ఇక నెల ఇక ఎన్ని రోజులు వాళ్ళకి నెల ఎంతమంది దైవజనులు తీసుకొచ్చి చెప్పినా ఇంకా వాళ్ళకి ఇష్టం అయినప్పుడు వాళ్ళ నరకానికి ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకా చెప్పడం దేనికి? ఇంక ఎలాగ ద్వేషించేశాడుగా. క్వశ్చన్ అర్థమవుతుందా?
ఇదే వివరణ పౌలు గారిని అడిగితే అన్నాడు, మూతు పగల కొడతా అన్నాడు. ఎవరు? ఎగ్జాక్ట్ ఆ వర్డ్ లేదు కానీ అర్థం ఉంది అక్కడ. చూడండి ఏమంటున్నాడు? కాబట్టి ఏమందము, దేవుని యందు అన్యాయము కలదా? షడప్, అలా మాట్లాడకండి అన్నాడు. ఎవరు? నాకు వచ్చిన అర్థమైందా? చిన్నోడిని ప్రేమించడం, పెద్దోడిని ద్వేషించడం. ఏంటి సార్ పౌలు గారు ఇదేం ఎక్స్ప్లెనేషన్ అండి అంటే, దేవుని యందు అన్యాయం ఉందంటున్నావా? అలాగనుకు నోరు మూసుకో అన్నాడు. ఎవరు అంటే ఈయన ఇలా నోరు మూసుకో అన్నాడు. నోరు మూసుకుంటే అర్థమైపోద్దాం మనకి. ఇంకా బైబిల్లో కొన్ని అలా ఉంటాయండి, చూసి చూడంటే అలా వెళ్ళిపోవాలంటే ఇది మత గ్రంథం అవుతుంది తప్ప మార్గం ఎలా అవుతుందండి? కాబట్టి ఏదో ఉంది, అట్లన రాదు అన్నాడంటే అసలు అర్థం ఏదో ఉంది. ఇదంతా తెలియంటే ఇప్పుడు ఈ మలాకి రోమ పత్రిక అసలు ముందే ఒకని ఇష్టపడడం, ఈ కథాంశం అంతా అంటే ఏంటో తెలియాలంటే మూలాలలోకి వెళ్ళి దర్యాప్తు మొదలెట్టాల్సింది. ఎక్కడ మూలం? అసలు వీళ్ళు ఎవరికి పుట్టారు, వీళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వీళ్ళ ఏజ్లు ఏంటి, వీళ్ళ టేస్ట్లు ఏంటి. అంటే ఆ రోజుల్లో ఆధార్ కార్డు ఉంది ఏంటని అనుకోకండి, ఆధార్ కార్డు అంటే అడ్రస్ అని. ఆ రోజుల్లో అంటే వీళ్ళ మూలాలు ఎప్పుడైతే మనం చూస్తామో విషయం మనకు అర్థం. చూద్దాం ఒకసారి, వెళదాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, భార్యలు జాగ్రత్తగా వినండి, భర్తలు జాగ్రత్తగా వినండి, పిల్లలను కలిగిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎంత జాగ్రత్తగా వింటారో అంత మీ కుటుంబాలను బలపరుచుకుంటారు. జాగ్రత్తగా వినండి, ఇది ఒక కుటుంబ నేపథ్యం. జాగ్రత్తగా వినండి. వెళదాం ఇంకా. ఆది కాండము 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయం, ఆది కాండం 25వ అధ్యాయం 27వ వచనం నుండి చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు యాటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచున్న. ఏం చెప్తుందండి ఆ వచనం? ఏం చెప్తుందో తెలుసా? ఇద్దరు పుట్టారట. ఆ పుట్టిన వారు కవలలుగా పుట్టారు. కాకపోతే ఒకడు ముందు పుట్టాడు, ఒకడు వెనక పుట్టాడు. ముందు పుట్టిన వాని పేరు యాసావు, వెనక పుట్టిన ఆ అబ్బాయి పేరు యాకోబు. వీళ్ళ పుట్టిన తర్వాత ఎదిగారట. వీళ్ళ ఎదిగినప్పుడు వీళ్ళ యొక్క టేస్ట్లు ఏంటో, డిజైర్ ఏంటో, గోల్స్ ఏంటో ఆ ఒక్క వచనం చెప్తుంది చూడండి. వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ డిజైర్స్, వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం చెప్తుంది. పెద్దోడు యాటాడుటయందు నేర్పరి అరణ్యవాసి, చిన్నోడు సాధువు గుడారములోనే ఉంటాడు. అంటే ఇద్దరు డిఫరెంట్ గా ఉన్నారు చూసారా? పెద్దోడు ఎలా ఉన్నాడట? యాటగాడు, యాటలో నేర్పరి, పైగా అరణ్యమందు నేర్పరి అయిన వేటగాడు. వేటగాడు అంటే తెలుసు కదండి, షూటర్ అంట. అంటే ఈయన వెళ్ళాడంటే ఫీల్డ్ కి, అరణ్యంలోకి వెళ్ళాడంటే ఇంటికాడ చెప్తాడట, రెడీగా మసాలాలు నూరేసి ఉండయండి, పక్కా ఏట తెస్తా అని. అదే మనం వెళ్తానండి, ప్రార్థనలో పెట్టండి, ఏమన్నా పడితే వాట్సాప్లో పెడతామని చెప్తాను. మనకు పడతాయంటారా? నేను అడుగుతున్నా, మనకు పడతాయా? ఆయన వెళ్ళాడంటే పక్కా కొడతాడు. మళ్ళీ నేను అడుగుతున్నాను, ఆయన ఏటాటం అనేది అంత ఈజీ కాదు. ఎర్ర పడాలి అంటే, ఏట పడాలి అంటే ఈజీగా పడతా, పరిగెట్టించి కొట్టాలి. అంటే పెద్దోడు పనోడే, పెద్దోడు నేర్పరే, పెద్దోడు ఇంటికి కాస్త గుప్పిడి మెతుకులు ఎట్టేవాడే, పెద్దోడు కాస్త చేతనైన వాడే. ఏదో ఒక పని ఉంది, పెద్దోడు ఫీల్డ్కి వెళ్ళాడంటే ఖచ్చితంగా కొడతాడు. మళ్ళీ మీకు చెప్తున్నాను, బాణం అంటే షూట్ చేయడం అనేది అంత ఈజీగా జరిగే కార్యక్రమం కాదు. మనల్ని ఏమని చెప్పంటే తీర్థంలో బుడగలే కొట్టలే, మనం తినంగా కొడదామా? మనకి చాలా మంది చూసి ఆ బాణాలు తెగే అంత లేదు, పడదు, చాలా కష్టం. నేను చెప్తున్నాను, నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను వాడిని కనుక తుపాకీలతో కాల్చడం కూడా చాలా కష్టము, చాలా కష్టం. ఇక్కడ నుంచి మనకి ఒక తుపాకి ఇచ్చి 100 మీటర్స్ అంటే ఇక్కడి నుంచి అక్కడ దూరం అండి, ఆ బిల్డింగ్ వరకు. ఇక్కడి నుంచి అంత దూరానికి కొట్టమంటే ఇక్కడి నుంచి అక్కడికే మనం తినగా కొట్టలేని తెలుసా? అంత ఈజీ కదా ఫైర్. మీకు తుపాకీలు, చిన్న తుపాకులు ఉంటాయా, 9mm ఫిస్ట్లు అంటారు వాటిని, వెనక్కి లాగుతారుగా, దాన్ని ఎలా కొడతారా? దాన్ని ఎలా కొడితే నువ్వు సరిగ్గా పట్టుకోలేను, టపాలని మూతిని పాల్గొట్టేది. దాని ఫోర్స్ అలా కొడతా, ఠాక్కమని కొడుతుంది. అది బ్రిటిష్ తుపాకు ఉందా, దాన్ని సరిగ్గా పొజిషన్ బట్టి దీంతో అదిమి
దాన్ని సరిగ్గా మనం షోల్డర్ దానికి అలవాటుగా లేదనుకోండి, ఈ గూడు వదిలేద్దండి, గెంటేస్తుంది దాన్ని సరిగ్గా దీనికి ఇక్కడ ఒకటి ఉంటుంది ప్లేస్, అక్కడ పెట్టాలి, దాని భుజంతో అద్దాలి. అది కూడా ప్రాక్టీస్ చేసి ఈ బ్రీతింగ్ తీసుకుంటాంగా, ఈ ఊపిరి తీసుకుంటాంగా, ఊపిరి తీసుకుని అది ఊపిరి బిగించాలి. నువ్వు దేని కొట్టాలనుకుంటున్నా ఆ ఊపిరి బిగితే సరిపోదు, దానికి ఒక చిన్న టిప్ ఉంటుంది, ఆ లోపల నుంచి చూడాలి. ఆ లోపల నుంచి చూసి దాన్ని చూసి కొడితేనే, ఈ లోపు నువ్వు ఇలా తీసుకునేటప్పుడు అన్నావంటే అక్కడ 100 తేడా వస్తుంది. చాలా కష్టం, అవ్వదు. మనకి ఈ తెరల మీద ఎలా కాల్చేస్తుంటారు, ఇలా హీరో, మన హీరో, తెలుగు హీరోలు ఇలా కాల్చేది నేను నిజంగా తుపాకిస్తా నాన్నే కాల్చేసుకుంటాడు. అవ్వదు. బయట షూటింగ్ అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే, యాసావు బెస్ట్ షూటర్. ఆయన ఈ రోజు ఉంటే ట్రెండ్ లో ఉంటే ఒలింపిక్స్ కి పంపిస్తే ఖచ్చితంగా స్వర్ణ పథకాన్ని తెస్తాడు, ఖచ్చితంగా బులు పడతాడు, ఖచ్చితంగా అంత నేర్పరి అనే పదం బైబిల్లో ఊరకే వారడు, ఖచ్చితంగా కొడతాడు. పెద్దోడు పనోడు, చిన్నోడు ఏం చేస్తాడట? అక్కడ పదం చూడండి, సాధు అంటే డల్ స్టూడెంట్స్ అంటారు చూసారా, కాముగా ఉండి ఏం మాట్లాడరు. ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడిగాడు, అలా చూస్తాడు. మన ఇంకా ఒరే మాట్లాడరా, నీకు దండం పెడతా అన్నాడు, అలాగే చూడు, నీకు దండం ఏదోటి మాట్లాడరా అన్నా అలా చూస్తాడు. అలా మట్టి తిన్న పాము ఉంటుంది చూసారా, అలా చూస్తాడు. యాకోబు కూడా కొంచెం డల్లగా స్లోగా, ఆ మనిషి ఇక్కడి నుంచి ఇక్కడ నడిచొద్దు మనం తెచ్చేసుకుంటామంటే ఏమైనా తెమ్మంటే అంత స్లో. సాధు అంటే వీక్గా ఉంటాడు, కొంచెం డల్లగా ఉంటాడు, పైగా ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉంటాడు? గుడారంలో, ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉండి ఏం చేస్తాడు? ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ పార్టీ, ఎవరి పార్టీ? కొంగు సాటు బిడ్డ, ఎవరు చెప్పండి? యాకోబు. పెద్దోడు ఫీల్డ్కి వెళ్తాడు, చిన్నోడు ఇంట్లోనే ఉంటాడు. నేను అడుగుతున్నాను, ఇంట్లో ఎక్కువ ఉన్నవాడికి, ఇంట్లో ఎక్కువ ఆడవాళ్ళతో ఉన్న వాళ్ళకి ఏ బుద్ధులు వస్తాయి చెప్పండి, ఇంక సిగ్గులేకనే చెప్పండి. ఎక్కువ ఆడవాళ్ళతో ఉంటే ఏ బుద్ధులు వస్తాయి? ఆడవాళ్ళ బుద్ధులు వస్తాయి. వీళ్ళ అమ్మ వెనకాలే తిరుగుతున్నాడు ఎవరు? వీళ్ళ అమ్మ వెనకాలే తిరిగితే యాకోబుకి ఏమైనా బాణాలు వేయడం వచ్చా? ఏటగాడా? ఏదైనా పనొచ్చా? బయటికి వెళ్ళి బతకగలడా? ఏమన్నా పని నేర్చుకున్నాడు? అసలే వీక్గా ఉంటాడు. ఏదన్నా టాలెంట్ ఉందా? ఏమీ లేదు. మరి అబ్బాయి వీళ్ళ అమ్మ వెనకాల తిరిగి ఏమి నేర్చుకున్నాడు? ఏమీ నేర్చుకోలేదు. వాళ్ళ అమ్మ దగ్గర ఒక టాలెంట్ ఉంది, అదే నేర్చుకున్నాడు. అది వాళ్ళ అమ్మగారట వంటలు ఎర్రగొడతారట. ఎవరు? రెబెక్కమ్మ. ఎంత బాగా ఎర్రగొడతారో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మగాళ్ళు ఉన్నారు కదండి, పురుషులు, ఇంటి యజమానులు 5 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత భార్యతో వాళ్ళ అమ్మ ఏదో ఒక రోజు వచ్చి వంట చేస్తే, ఆ వంట చేసిన తర్వాత ఆ యజమాని గుర్తుపడతాడు, ఇది మా అమ్మ వండింది కదా అంటాడు. వాళ్ళ అమ్మ చేతి వాటం తెలుసు, వాళ్ళ భార్య ఎలా ఉంటుందో తెలుసు, వదినమ్మ ఎలా ఉంటుందో తెలుసు, చెల్లి ఎలా ఉంటుందో తెలుసు, చెప్పేయగలం. ఎందుకంటే వీళ్ళు తిని ఉంటాం కనుక వీళ్ళ అలవాట్లు మనకు తెలుసు. ఇది మా ఆవిడ వండింది, యూట్యూబ్లో చూసి ఇది మా అమ్మ వండింది, ఇది మా వదిన వండిందని చెప్పలేము. ఖచ్చితంగా చెప్తాం, మనకు అర్థమైపోద్ది, తెలిసిపోద్ది. 5-6 సంవత్సరాలు కాపురం చేయదు. కానీ విషయం చెప్పినా, 5-6 సంవత్సరాలకి ఇంత పసి కడితే 30 ఏళ్ళు కాపురం చేసిన ఇస్సాకట రెబెక్కమ్మ వండిన వంట అది ఏ కూర కూడా తెలియకుండా ఉంటుంది, అంత బాగుంటుందట. ఈవిడ మేక మాంసమే చెప్పండి, ఏట మాంసం అని వండుతుందంటే ఈవిడ రికార్డ్స్ మామూలు రికార్డ్స్ కాదు. ఎవరి అంటే చెప్పలేడా? ఏటి సొంత యజమాని ఇది మేక యాట అని కూడా చెప్పలేడంటే చెప్పదు. మరి ఏం గరం మసాలాలు వాడుతుంది ఏటో, అలా వండుతుందట. అలా ఈయన బాగా వినండి, ఇంత బాగా వండుతుంది. ఈ అమ్మ వెనకాల తిరుగుతున్న ఈ అబ్బాయికి ఈ అలవాటు వచ్చింది. ఎవరికి ఈ అలవాటు? అంటే కూరలు ఉండే వాళ్ళ అమ్మగారు అలవాటు వచ్చింది. ఈ అబ్బాయి 4 ఆకులు ఎక్కువేసి చదివాడట వాళ్ళ అమ్మ. వీళ్ళ అమ్మగారు మేక మాంసం యాట మాంసం వండితే ఈ అబ్బాయి ఎంత ఎక్స్ట్రీమో చూడండి. అసలు వెజ్ కర్రీనే నాన్ వెజ్ గా వండాడట. ఎవరు? చిక్కుడుగాయని చికెన్ ఫ్లేవర్ ఇచ్చాడట. ఎవరు? అసలు నేను అడుగుతున్నాను, రోజు ఏటకెళ్ళి కక్క ముక్క డొక్క గట్టిగా తినేవాడికి చిక్కుడుగాయలు కూర ఎడితే తింటారండి? తింటారా? ఈసారి ఎట్టండి.
తింటారే? రోజు కక్కలు తినేవాడికి, మొక్కలు తినేవాడికి, మూలుగులు చీకేవాడికి మీరు ఈ రోజు ఏంటి ఉల్లిపాయ ఫ్రై, చిక్కుడుకాయలు ఫ్రై అని చెప్పండి, అంచాలు ఎగరగొట్టేస్తారు. తింటారా? కానీ యాసావు అంటే యాసావు రోజు ఏట మాంసం తిన్నవాడికి చిక్కుడుగాయ కూర వేసి ఆకర్షించంటే ఈయన గారు వంటలు ఎలా ఉంటాయి మీకు అర్థమైపో. నా మాట మీకు అర్థమవుతుందా? వెజ్జే నాన్ వెజ్ ఫ్లేవర్ తెస్తాడట, అలా తెచ్చి వండాడట. అది ఎలా ఉందట, చాలా డిష్ లో చాలా ఎర్రగా ఉందట, రెడ్డిష్ ఫ్లేవర్, స్పైసీ. చూసిన వెంటనే ఇలాగొచ్చి ఇలా పెద్దగా చూసాడట. పెద్దోడు చూసారు, తమ్ముడు ఏంట్రా కూర అన్నాడట. కావాలా అన్నాడు. కావాలరా తమ్ముడు, రే పెట్టరా నాకు అన్నాడు. కావాలా? మరి షరతులు వర్తిస్తాయి అన్నాడట. ఎవరు? నీకు అది కావాలంటే షరతులు ఏంట్రా అన్నాడు. డబ్బులు అడగలేదు, గోల్డ్ అడగలేదు, బాణం అడగలేదు, విల్లు అడగలేదు, ఏం అడగలేదు. ఒకటి అడిగాడు, నాన్న ఆస్తి పత్రాల మీద, అంటే ఆ రోజు దీవెల్ని ఆస్తులు, ఆస్తి పత్రాల మీద నామినీ పేరు నీది ఉందిగా, నామినీ పేరు నాది ఎట్టు, ఏమంటావు అన్నాడు. తమ్ముడు దాందే ఉందిరా, చచ్చిపోయాను నేను కూర తినకపోతే. అక్కడ ఉండదండి మాట, నేను ఈ కూర తినకపోతే చచ్చిపోయానరా. రే జ్యేష్ఠత్వం కావాలి తీసేసుకో, ముందు ఆ కూర ఇచ్చారా అన్నాడట. ఎవరిని? చూసారు ఎంత దారుణం అండి, కూర కమ్మేశాడట. నేను అడుగుతున్నాండి, ఇక్కడ మనం నవ్వుకుంటున్నాం కానీ దేవుడు చాలా సీరియస్గా తిట్టాడు ఈ విధానాన్ని. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. సందర్భం చదువుదాం, 14 నుంచి చదువుదాం. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏమైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్మిన యాసావు వంటి భ్రష్టుడు వ్యభిచారైనను మీలో ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎంత పెద్ద మాట అంటే, యాసావు వ్యభిచారం చేశాడండి. కానీ దేవుడు ఏమన్నా చెప్పనా, దేవుడిచ్చిన స్థానాన్ని, దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన తలంపుల్ని తిండి కోసం పెట్టుబడులు పెట్టిన ఎవరినైనా ఏమంటారు చెప్పనా, వ్యభిచారులు రా. మళ్ళీ నేను రివర్స్ అడుగుతున్నాను, తిండి కోసం దేవుడిచ్చిన స్థానాన్నే తిండి కోసం మనం ఎగిరి పడితే తిండి తిన్నందుకే వ్యభిచారులు అంటే, నేను అడుగుతున్నాను, తిండి కోసమే వ్యభిచారం చేస్తే? నా మాట మీకు అర్థమైందో లేదో? ఎందుకు చేస్తున్నావు? ఎందుకమ్మా వేరే పని చేసుకోవచ్చు కదా, ఈ పని ఎందుకు చేస్తున్నావమ్మా అంటే అందంట. ఏం చేస్తామయ్యా? పొట్టకూడు కోసం అంత. నేను అడుగుతున్నాను, పొట్టకూడు తిన్నందుకే వ్యభిచారం అంటే పొట్టకూడు కోసమే వ్యభిచారం చేస్తే ఏమంటాడు? ఏమండో, చంపేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అవసరమైతే అడుక్కు తిను బతుకు, అవసరమైతే పాసి పని చేయి, అవసరమైతే ఏదో ఒక ఒళ్ళంచి కష్టపడు, ఇంకా ఏ పని లేదని నేను ఒళ్ళమ్మి బతుకుతానంటే ఏమంటాడండి? చంపేస్తాడు. గుర్తుపెట్టు, ఊరు కూడా. అందుకే యాసావుని తిడుతున్నాడు. ఇలాంటి వారు ఉన్నారా సంఘంలో? ఉంటే ఉన్నారు. ఎలాంటి వారు? పూట కూటు కొరకు. చాలా మంది మాటలు మీరు గమనించారు. రే ఈరోజు పెళ్లికి వెళ్ళావా, రే నువ్వు ఆ గోంగూర పచ్చడి వేసి, పచ్చడి నీ లైఫ్ వేస్ట్రా అన్నారు. రేటు పచ్చడికి, ఇంకా ఆ పచ్చడి వేసుకోకపోతే నా బతుకు వేస్ట్ అంట. నువ్వు ఆ మచిలీపట్నం వెళ్ళి, మీది ఎవరుందంటే కైకలూరు దగ్గర ఉందా, మీరు కైకలూరు తినలేదా? నువ్వు కైకలూరు వెళ్ళిన తర్వాత నువ్వు ఆ స్పీడ్ తినకపోతే నీ లైఫ్ వేస్ట్. స్పీడ్కే నా లైఫ్, నేను నా పుట్టిక స్పీడ్ కోసమే పుట్టిందంట. ఇలా టోలు ఉన్నది తిండి బాబులు. ఆ స్పీడ్ తినకపోతే వేస్ట్, అక్కడికి వెళ్ళి బిర్యానీ తినకపోతే వేస్ట్, అక్కడికి వెళ్ళి కూర వేసుకపోతే వేస్ట్, ఈ రోజు నువ్వు తినకపోతే వేస్ట్. అంటే తిండి కోసం జీవితాన్నే వేస్ట్ అనే వాళ్ళని దేవుడు ఏమంటారు చెప్పిన? అడల్టరీ అంటే వ్యభిచారి. మీకు లైఫ్ విలువ తెలియట్లేదు. దేవుడు ఏదైనా ఒక వరం ఇస్తే దాన్ని అమ్మేయకండి, దేనికి పడితే దానికి. మీకు చక్కటి గొంతు ఇచ్చాడా, ఆ గొంతుని దేవుని కోసమే పాడండి. దేవుడు చక్కటి గొంతు ఇచ్చాడని సినిమా పాటలు పాడారు అనుకోండి, అదే గొంతు నొక్కి పడేస్తాడు ఏమనుకోండి.
దేవుడు మీకు చక్కటి తలంపులు ఇచ్చాడా, అక్కడ ఉపయోగించాడు. జ్ఞానం ఇచ్చాడా, ఆ జ్ఞానాన్ని మీరు చక్కగా బైబిల్ చదువులో ఉపయోగించండి. అంతేగాని పనికిమాలిన విషయాలకి, పనికిమాలిన రాంగ్ సైడ్స్ మీరు ఉపయోగించారో అదే మెదడుని స్టక్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు మనకి, దాన్ని పనికిమాలిన విషయాలకి, జీవడంబానికి పెట్టుబడులు పెడితే యాసావునే తిట్టాడు, ద్వేషించాడు, వదిలేశాడు, వాడి గృహాలని నక్కల పాలు చేశాడు. మనల్ని కూడా వదిలేస్తాడని మాత్రం అనుకోకండి, మనల్ని కూడా దులిమాడతాడు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, యాసావుని దేవుడు తిండి కోసం తిట్టాడు. ఈ విషయం మీకు అర్థమైతే తర్వాత ఏం జరుగుతుందో 27వ అధ్యాయంకి రండి. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం మొదటి వచనం నుండి. ఇస్సాకు గారు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలవగా అతడు, నేను చిత్తము నాయనని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లుని తీసుకొని అడవికి పోయి నా కొరకు యాటాడి యాట మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించి నాకు ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచి నేను తినుటకే దాన్ని తెమ్మని చెప్పాను. బాగా వినండి. రేపో మాపో పెద్ద ఆయన చనిపోతాడు, అది ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, పరిస్థితులు చూస్తే చనిపోయేలాగే ఉన్నాను, నా మరణ దినం దగ్గరగానే ఉందని పెద్ద ఆయనకి అర్థమైంది. ఎవరు పెద్ద ఆయన? ఇస్సాకు గారికి వయసు అయిపోయింది. ఈయనకి అర్థమైపోయింది, చనిపోతానన్నప్పుడు ఈయన ఏం కోరుకుంటున్నాడట? ఓ మంచి కూర తేరా అన్నాడు. నేను అడుగుతున్నానండి, ఈ కూరలు తినే బుద్ధి యాసావు కన్నా ముందు ఎవరికి ఉందండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాన్న బుద్ధులు ఎవరికి వచ్చేయండి? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, కూరలు ఉండే లక్షణం ఎవరిదండి? అమ్మ బుద్ధులు ఎవరికి వచ్చేయండి? అంటే ఈ ఫ్యామిలీలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? తండ్రి పార్టీ ఒకటి. ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయా లేదా చెప్పండి. కుటుంబంలో 2 పిల్లలుంటే తల్లి సైడ్ ఒక బిడ్డ, తండ్రి సైడ్ ఒక బిడ్డ ఉన్నోళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. వీళ్ళమ్మ ఎప్పుడు ఆ చిన్నోడినే ప్రేమించదట. మరి పెద్దోడిని ఎంత కన్నావు అని అడుగుతున్నాను నేను. అలా గాలికి పుట్టాడు. ఇలాంటివి అడుగుతున్నాను. ఈ కొంతమంది ఉంటాడు, నాన్న పెద్దోడినే ప్రేమిస్తాడు, మరి చిన్నోడిని ఎంత కన్నావు? నేను అడుగుతాను, ఇలాంటి పక్షపాతం పిల్లలు గమనించారో మీరు బానే ఉంటారు. మీకు కాలో చెయ్యో వంగిన తర్వాత వాళ్ళ కొట్టుకు చేస్తారు. గుర్తుపెట్టి, వీళ్ళు చేసిన ఈ ఫ్యామిలీలో అదే జరిగిందండి. వీళ్ళు నరుక్కునే పరిస్థితికి వచ్చారు. కలిసి బతకాల్సిన అన్నదమ్ములు ఈ పెద్ద తలకాయలు 2 సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోయేసరికి పెద్దోడు ఒక దిక్కి, చిన్నోడు ఒక దిక్కి చెదిరిపోయారు. 25 ఏళ్ళు నరుక్కునే పరిస్థితులకు వచ్చిందంటే పెద్ద ఆయన అలవాట్లేమో పెద్దోడికి వచ్చాయి, తల్లి అలవాట్లేమంటే ఈ ఫ్యామిలీలో 2 పార్టీలు ఉన్నాయి. కొంతమంది చూసారా, పిల్లలు ఉంటారు, 2 పిల్లలు. ఆ 2 పిల్లలు ఉన్నప్పుడు చిన్నోడిని ఒకలా చూస్తారు, పెద్దోడిని ఒకలా చూస్తారు, పెద్దోడిని ఒకలా చూస్తారు, చిన్న. ఇలా చూడకండి, చాలా ప్రమాదం. నేను చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. పిల్లోడు, వాడిని చాలా బాగా ప్రేమించారు, చిన్న పిల్లోడు. ఆయన ఎంత ప్రేమించారంటే ఇంకా ఆడికి ముద్ది ముచ్చట, 5 స్టార్లు, డైరీ మిల్క్లు అన్నీ ఆడికే. బాగా చూస్తారని అస్సలు కింద ఎట్టేవారు కాదు. ఒకరోజు వీడికి చెల్లి పుట్టింది. చెల్లి ఎప్పుడైతే పుట్టిందో ఇప్పుడు ఈ ముద్దులు, డైరీ మిల్క్లు, 5 స్టార్లు అన్నీ ఎవరికి వెళ్ళిపోతున్నాయి? చెల్లికి వెళ్ళిపోతుంది. అందరూ చెల్లిని ముద్దాడుతున్నారు, అందరూ ఆడపిల్లగా అందరూ ముద్దాడుతున్నారు, అందరూ ఆ అమ్మాయిని చూస్తున్నారు. వీడికి అసూయ వచ్చి ఎంత ఉంటాడండి, ఆడికి అసూయ వచ్చేసింది. ఆడికి ఎప్పుడైతే అసూయ వచ్చిందో అసూయతో ఆడుకు, చిన్నపిల్లడికి అంత అసూయ ఉంటుందని అనుకుంటామండి. కానీ చూడండి, మా చెల్లి పుట్టిన తర్వాత నాకు ముద్దులు ఎట్టడం మానేశారని డిసైడ్ అయిపోయి, మా చెల్లి పుట్టిన తర్వాత నన్ను సరిగా చూడడం మానేశారని ఎవ్వరు లేని టైంలో వాళ్ళ చెల్లి ఉయ్యాల్లో అలా పడుంటే, ఎవ్వరు లేని టైంలో వాళ్ళ అమ్మ పనులు చేసుకుంటున్నప్పుడు ఈ చిన్న బిడ్డను తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేసేసారు. వార్త వచ్చింది చూసారా? చచ్చిపోయిందండి ఆ చిన్న బిడ్డ. ఇప్పుడు ఆ చిన్నోడిని ఏమనగలరండి? ఆయన నేరస్తుడు అనగలరా? ఏమనగలరు? నేనంటే ఆడినేం అనలేం,
ఈ పక్షపాతం చూపించిన తల్లిదండ్రులు అనగాలి. ఎందుకంటే ఆ చిన్న మెదడు అలా చెడిపోవడానికి కారణం ఇద్దరు బిడ్డల్ని సమానంగా చూడటం మనం వాళ్ళకి నేర్పించలేకపోయాం కనుకే వాడు ఆ వ్యత్యాసం గమనించాడు. తన చెల్లిని ఏమవుతో తెలియకుండానే చంపేశాడు. ఇది గమనించండి. చిన్న పిల్లలకి అంత జెలసీ ఉంటే పెద్ద పిల్లలకి ఇంకెలా ఉంటుందండి? 4 ఎకరాలు ఉందంట వాళ్ళ నాన్నకి. 4 ఎకరాలు నాన్నకుంటే 3 ఎకరాలు పెద్దోడికి రాస్తున్నారట. 3.5 ఎకరాలు పెద్దోడికి రాస్తావరా, నువ్వు చిన్నోడు కదా నీకు అరెకరం రాస్తున్నావంటే రాయి నాన్న అని అరెకరం పక్కన ఒక పెద్ద గొయ్యి తవ్వేసి రెడీగా ఉండిచ్చాడట. తవ్వేస్తాడట తెలుసా? నేను అడుగుతున్నా, మీరు చూస్తున్నారా? పేపర్లు వస్తున్నాయి. నువ్వు పంచితే ఇద్దరికి సమానంగా పంచవా నా తదనంతరం వరకు ఎవడికి వర్తించుతారని రాసి పడే. అంతేగాని పెద్దోడికి 3, చిన్నోడికి 1, చిన్నోడికి 3, పెద్దోడికి 1 అన్నావో రెడీగా యేసుప్రభు వారికి సమాధితో వండించినట్టు చెప్పండి, నీకు కూడా సమాధితో వేసి రెడీగా ఉంటారు. చాలా మంది నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ప్రేమించడం మనకు రావాలి. సంపాదించడం ఒక ఎత్తు అయితే మన కాలం ముగిసిపోయే సమయానికి ఎవడికి వాడికి సరిగ్గా అప్పచెప్పడం అది అసలు ఎత్తు. అది సరిగ్గా మనం గమనించలేదో చివరికి వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారు. నేను సీరియస్ చెప్తున్నాను. ఎందుకంటే భక్తి పరులు అయితే పర్లేదండి, అర్థం చేసుకుంటారు. భక్తి లేని పిల్లలు ఎక్కువ. మీరు చూస్తున్నారు, వీడియో వచ్చింది, వాళ్ళ అమ్మ వయసు అయిపోయిందండి, ఎగురుతంటున్నాడండి వాళ్ళ అమ్మని. ఎంత బాధేస్తుందో. మన సైడ్ లేడుగానే అన్నాడు, వాళ్ళ అమ్మని ఎగిరెగుడు తంటున్నాడు. వాళ్ళ నాన్న కూర్చున్నాడు, వయసు అయిపోయిందని పెద్ద ఆయనకి, ఎగిరెగుడు తంటున్నాడు అండి. ఎందుకు అలా తంటున్నారు? భక్తి లేదు ఆ బిడ్డకి, భక్తి నేర్పించలేదు. ఇప్పుడు ఎలా పంచాలో వీళ్ళకి తెలీదు. ఆ తల్లిదండ్రులు ఎగిరెగుడు. ఎంత ఎలాంటి మూర్ఖులు ఉన్న కాలం ఇది. అలాంటి టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అందుకే ఏం జరుగుతుంది, ఈ పెద్దోడు పెద్ద ఆయన మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారు? రే, నేను ఎలాగో చనిపోయేలా ఉన్నాను, నాకు మంచి కూరదేరా, నెక్స్ట్ ఈ ప్రాపర్టీలో నేమ్ నీదే అంటే ఎవరిది? యాసావు, అబ్రహాము, ఇస్సాకు, యాసావు. నెక్స్ట్ నేమ్ నీదే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాదు, యాసావు నీ పేరు పెడుతున్నాను, నువ్వేరా నా తదనంతరం మొత్తం బ్లెస్సింగ్స్ అని నీకే, మంచి కూరదేరా అన్నారు. ఈ లోపల ఎవరంటున్నారంటే ఇవన్నీ అలా వినొచ్చండి. అలా వినొచ్చా అంటే అలా వింటుందంటే మీకు ఏమర్థం అవుతుంది? ఆ కుటుంబంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? వైసీపీ, టీడీపీ కాదు చెప్పండి. అంతకన్నా గట్టి గొడవలు ఉన్నాయి అక్కడ. ఎక్కడ? తండ్రి పార్టీ, తల్లి పార్టీ. తండ్రి పార్టీ, తల్లి పార్టీ. అంటే భర్త మాటలు షార్ట్ను వింటుందంటే వీళ్ళు సరిగా మాట్లాడుకోవట్లేదనే కదండి దాని అర్థం. అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవట్లేదు. ఒకరి మాటలు ఒకరు దాపరికంగా వినడం ఏంటి? ఇలా 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 మాట్లాడుకోకుండా దాపరికంగా వినే వాళ్ళు ఉన్నారంటే ఈరోజు ఇలాంటి కుటుంబాల సొసైటీలో చాలా ఉన్నాయి. మాట్లాడుకోరండి. కుటుంబాల్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పినా, భార్య భర్తలు కలిసి మాట్లాడుకోరు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఈవిడేమో అక్కడ కూర్చుంటది, సరిగా పట్టించుకోదు. ఈవిడేదో మాట్లాడుతుంటది, చెప్పావులే అని ఈడు వెళ్ళిపోతుంటాడు. ఇలాగే ఉండండి. మీ మధ్య పెరుగుతున్నారు ఆ లేత మొక్కలు, వాళ్ళ చెరువు దిక్కు చూసుకుంటారు. మాట్లాడుకోరు. మరి ఎప్పుడు మాట్లాడుకుంటారు? పెళ్ళైన కొత్తలో మాట్లాడుకుంటారు. దగ్గర నడుస్తారు. ఏకల దోమలు కూడా వెళ్ళవు. రోడ్డు మీద అలాగ వెళ్తుంటే చాలా దగ్గరగా నడుస్తారు. 6 నెలలు అయిన తర్వాతే ఈయన ఎదురెళ్ళిపోతుంటే వెనకాల లేకదోళ్ళకి వచ్చేస్తుంటది. ఎవరు? రా, నల్ల పొందాడు రా అంట. నేను అడుగుతున్నాను, నేనేమంటున్నా చెప్పనా, మీకు పెళ్ళైన కొత్తలో ఉన్న ఆ అన్యోన్యత, ఆ ఏకత్వం కొన్ని సంవత్సరాలకి మీరు ఎందుకు ఆ మాట్లాడుకోవడం తగ్గిస్తున్నారు? అదే కుటుంబానికి ప్రాబ్లం అయిపోద్ది. మీరు కలిసే నవ్వుకోవాలి, కలిసే మాట్లాడుకోవాలి, కలిసే నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లలు ఎలాంటి చెప్పనా, ఎప్పుడైనా తల్లిదండ్రులు తిట్టినప్పుడు ఎవరి సైడు వాళ్ళకి మనీ దొరుకుతుందో వాళ్ళ పార్టీ కడతారు. మీరు గమనించండి. కావాలి, తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పెట్టుకున్నారనుకోండి, రాబడి ఎక్కడుందో చూస్తారు వాళ్ళు. చూసి నాన్న దగ్గర డబ్బులు ఉంటాయా, అమ్మ దగ్గర డబ్బులు ఉంటాయా, అమ్మ దగ్గర ఉంటాయా, అమ్మ పార్టీ. నాన్న దగ్గర ఉంటాయా, నాన్న పార్టీ. వాళ్ళలో పార్టీలు మారుతారు. సిగ్గులేని ఎమ్మెల్యేలా గుర్తుపెట్టుకోండి. సేమ్ అలా మారుతారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చూడండి ఏం జరుగుతుంది. నాన్న ఒక పార్టీ చెప్పండి, అమ్మ ఒక పార్టీ. వీళ్ళిద్దరు మాట్లాడు, ఒరే చిన్నోడు ఎలా రారా అని చెప్పింది. మీ అన్నయ్య మీ నాన్న ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు మమ్మీ అన్నాడు. ప్రాపర్టీ విషయాలు మాట్లాడుకుంటున్నారు. అవునా మమ్మీ? అయితే ఏం చేయాలి మమ్మీ? ఏం చేయడం ఏంట్రా? అసలే నువ్వు వీకు, నేను చెప్తున్నాను విను. నువ్వు సాధువును, తల్లిని ఉన్నానుగా, గైడెన్స్ నేస్తున్నాను విను.
నువ్వేం చేస్తావంటే, మీ నాన్న ఈ ప్లానింగ్ అంతా చెప్పాడు, మీ నాన్న దగ్గరికి మీ అన్న ఈ విషయం తెచ్చే లోపు నువ్వేం చేస్తావంటే నువ్వే ఆ యాట మాంసం తెచ్చే అని యాకోబు గారు చెప్పింది. అక్కడ ఆ రియాక్షన్ లేదు, కానీ ఒకవేళ ఉంటే బహుశా ఇలా ఉంటదేమో, అమ్మా నేనే ఆటకెళ్ళడం ఏంటమ్మా, నేను ఆటకెళ్తే ఇంటికి రాను. ఎవరు ఈయనకి బాణాలు వేయడం వచ్చా? వెళ్తే వస్తాడా? రాడు. ఎవరికొచ్చి బాణాలు వేయడు? నువ్వు నేను అరణ్యానికి వెళ్తే నేను ఎరైపోతానమ్మా. అందుకే అక్కడ లేదు కానీ అంటున్నాను, నాన్న నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వు వెళ్ళాల్సిన అరణ్యానికి కాదు, వెనక్కి వెళ్ళు. ఎక్కడికి? మన ఇంటి వెనక్కి వెళ్ళు. అక్కడ మందలు ఉన్నాయిగా, మేకల మందలు, అందులో మంచి కొవ్వుబట్టిన మేకల మంద. నీ టాలెంట్ నాకు తెలుసు, అక్కడికి వెళ్ళి ఆ మేకని తీసుకురా. ఆ మేకని తీసుకొచ్చినప్పుడు మమ్మీ దీన్ని ఎలా ఆట మాంసం కొడతావంటే, రే మీ నాన్న వీక్ పాయింట్స్ చిట్కాలని నాకు బాగా అది. ఇవన్నీ పిల్లలు పసిగడతారు, గుర్తుపెట్టుకోండి. అమ్మల దగ్గరికి పిల్లలు వచ్చి, అమ్మ నాకు 100 రూపాయలు కావాలి, నాకు 1000 రూపాయలు కావాలి, కాలేజీలో ఫీజు అంటే ఉడిదండి, అన్ని అబద్ధాలండి, మీరు ఎంక్వైరీ చేయండి, కాలేజీలో ఫీజు అంటారు అదంటారు, ఏమి ఇవ్వకండి, అన్ని దొంగ మాటలు. ఇప్పుడు ఫీజులు కట్టించినంత ఏమీ లేదు ఇప్పుడు. అదండి ఇదండి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు వీళ్ళ అమ్మ ఏమంటుంది, నా దగ్గర డబ్బులు లేవరంటే, అప్పుడు ఈడంటాడు, నీ దగ్గర లేవని నాకు తెలుసులేవే, నాన్న ఎక్కడ ఎడతాడు నీకు తెలుసుగా అంటాడు. అంటే తెలిస్తేనోరా అంటది, మరి నేను తీయలేనురో నాకు భయం అంటే, ఎక్కడెట్టాడు చెప్పు నేను తీస్తాను అంటాడు. చెప్పలేక కక్కలేక మింగలేక, వీడి పార్టీ కదా మరి. అప్పుడు ఏమంటుంది, మీ నాన్న బీరువాలో ఆ 3వ జత కింద ఎడతాడు అని చెప్పింది. అన్ని తీసేకు అన్ని కాగితాలు ఉంటాయి వరుసగా, అవి తీసేకు, అందులో 2-3 కాగితాలు ఎత్తి అంటే 2-3 ఎందుకు, 2-3 అయితే తెలవు, మీ నాన్నకి లెక్కలు గుర్తుండవని. అలాగే ఎలా మమ్మీ అంటే, చాలా సార్లు మేము కూడా అదే చేసాం. నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు ఇలా అమ్మ చూడండి, దగ్గరుండెళ్ళి నేను అన్నయ్యనని చెప్పు, దగ్గరుండెళ్ళి నేనే వేస్తావనని చెప్పు, ఇవన్నీ అబ్బాయికి వీళ్ళ అమ్మే నేర్పిస్తే ఆ అబ్బాయి ఏమైపోతాడండి? ఉన్నారు తెలిసేలా నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్తాడండి పిల్లోడు, ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకుంటారు. వెళ్ళినప్పుడు ఈ చిన్నపిల్లలకి ఏటో దొంగ బుద్ధులు చిన్నప్పటి నుంచే ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్నపిల్లలు మీరు గమనించారు, నేచర్ అది ఆదాం దగ్గర నుంచి ఉంది, అది ఎక్కడికి పోదు, ఆదాం దగ్గర నుంచి మనకు ఉంది. మీరు చిన్నపిల్లలు 2 పిల్లలు ఆడించుకుని ఆ ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళ మధ్య ఒక వస్తువు పడేయండి, ఆ పడేసినప్పుడు ఆ వస్తువు ఆ పాపకి ఇవ్వండి, ఇంకొకటికి వెళ్ళి లాగేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అది కూడా లాగేస్తారు, ఇంటికి వెళ్ళండి, ఇది కూడా లాగేస్తారు. ఆ స్వభావం ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి పిల్లలు ఎదుగుతారు, ఇలా పక్కింట్లోకి వెళ్ళి ఏదో తెచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనాలి, రే ఇవేం దొంగ బుద్ధులు రా, ఎవరికి లేవు, ఇలాంటి బుద్ధులు వస్తున్నాయి నీకు, ఎలిమే కొడతాను అనాలా? అండ్రు. ఎన్ని తెలివితేటలో బంగారానికి అన్నారు. బంగారం తెలివితేటలట. పక్కింట్లో వస్తుంది తెస్తే, మా అమ్మ నన్ను బంగారం సింగారం అనాలంటే చెప్పండి, ఏదో ఇంట్లో ఏదో వస్తువు తెచ్చేస్తే చెప్పండి, ఇలాగే ఏదో తెచ్చేస్తాడు. రేపు పొద్దున్న ఏ ఇంట్లోకి ఇలా దొంగతనానికి ఏ బీరువాలో తెచ్చేస్తాడు, తెచ్చేసి నీకే ఇస్తాడు. అప్పుడు ఏ క్రైమ్ పోలీసుడు వస్తాడు, రికవరీ అడుగుతాడు, ఎవరికి ఇచ్చావురా, నీకు ఇచ్చే అలవాటు ఎవరికి ఉందంటే మా సొంతూరు మమ్మీకి ఇచ్చాని చెప్తే ఊరుకుంటారా? మక్కులు ముందు నీకు ఎరగకూడదు, గుర్తుపెట్టు. తల్లే ఇలాంటి ఎంకరేజ్ చేయొచ్చండి. దొంగ బుద్ధులు అన్నప్పుడు, ఒరే దొంగ బుద్ధులు ఇవి మంచివి కాదు, అబద్ధాలు ఆడుకో, దొంగతనాలు చేయకు, ఇదేం బుద్ధులు అని అనాలి కదండి. ఈవిడే దగ్గరుండి ఇలా చెప్పి పర్లేదు అంటే భయంగా వెళ్ళండి. అమ్మ నాన్న ఇలా తడిమి మాట్లాడడం అలవాటు, మరి అలా తడిమినప్పుడు నాకు ఒంటి రోమలు ఉండవు కదమ్మా, దొరికేస్తామంటే, అందుకే నీకు ఒక స్పెషల్ సూట్ తయారు చేశాను. ఏటా స్పెషల్ సూట్ ఏంటండి? ఆ మేకతోల్ని ఆ ఎంట్రుకలు పెట్టాను, వెళ్ళి తడుముతాడు, మాట్లాడు, ఏమంటావంటే అడిగినప్పుడు చెప్పు, నీవెవరివి వేస్తావు, అక్కడ వరకు చెప్పమందండి. కానీ ఒక అడుగు ముందుకెళ్ళేవాడు చెప్పనా, ఇంత శీఘ్రముగా ఎలా వచ్చేసావు నాన్న అని అడిగితే, ఒక అడుగు ధైర్యం చేసి అన్న మాట ఏంటి చెప్పనా, నీ దేవుడు నా దేవుడు త్వరగా ఈ యొక్క ఎరని ఇచ్చేసాడు అంటాడు. నేను అడుగుతున్నానండి, వాళ్ళ నాన్న కంటే కళ్ళు కనబడవండి, వాళ్ళ అమ్మకి కళ్ళు కనబడతాయా? కనబడవు. మరి కనబడినా ఒక మాటకి మాట ఇన్ని అబద్ధాలు ఇలా చెబుతున్నప్పుడు వాళ్ళ నాన్నకంటే కనబడక ఏమనలేవు, మరి వీళ్ళ అమ్మకి కనబడుతున్నాయిగా, మరి వీళ్ళ అమ్మ చూస్తున్న ఎంపిక ఇలా కనగడుతున్నాడు ఎందుకు చెప్పనా, వాళ్ళ అమ్మని లోకువ కట్టడం స్టార్ట్ చేశాడు. నా మాట అర్థమైందా? మీరెంత చెయ్యమన్నారో చెప్పండి, పిల్లలు మీకు అందనంత దూరం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే చేశాడు. చెప్పిందట, చెప్పిన తర్వాత ఏమైంది, పెద్దోడు తిరిగి వచ్చాడు. నాన్న ఇప్పుడు మళ్ళీ వచ్చేవేంటంటే, మళ్ళీ రావడం ఏంటి అంటే, ఇందాక ఎవరు వచ్చారంటే
మ్యాటర్ లీక్ అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూడండి. మనకు కావాల్సిన వచనాలు 41 వచనం, 41 వచనం, 27 అధ్యాయం త్వరగా 41 వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలవనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన యాసావు నిన్ను చంపదనని చెప్పి నిన్ను గూర్చి తనను తాను వాదార్చుకొనుచున్నాడు. అంటే ఇంట్లో ఎలా తిరుగుతున్నాడండి పెద్దోడు? తనను తాను వాదార్చుకోవడం అంటే ఇలా మెటికలు ఇరుచుకుంటూ, ఇలా కోప్పడిపోతూ, పళ్ళు కరుగుతూ, మా నాన్న చచ్చిపోని, మా నాన్న చనిపోయిన, మా నాన్నకి ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాడు కనుక మా నాన్న ముందు మేము ఇద్దరం కొట్టుకోవడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు. మా నాన్న ఇలా వెళ్ళిపోయిన వెంటనే వెనకాల ఈయన్ని సమాధికి పంపేస్తానని తనను తాను వాదార్చుకుంటూ, తనలో తాను మాట్లాడుకుంటూ ఇంట్లో తిరుగుతున్నాడు. ఈ సీన్ చూసింది ఎవరు? చూసి టెన్షన్ వచ్చింది, రే తనకున్న కోపానికి మీ అన్నయ్య ఖచ్చితంగా నేను చంపేస్తాను అని. 45లో చివరి మాట, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను ఎలా పోగొట్టుకొనవలెను? మీ ఇద్దరు చనిపోతే తల్లిదండ్రులుగా మేమేమైపోవాలరా అని ఈ బాధ ఏం చేయాలో తెలియకప్పుడు వెళ్ళి పెద్ద ఆయనకి వివరిస్తుంది. ఎవరికి? ఇస్సాకుకి. ఇస్సాకుకి ఎప్పుడైతే ఈ విషయం వివరించిందో అప్పుడు బాధపడిందండి ఇస్సాకు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో ఒక మాట మీరు గమనించండి. అసలు వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని అసలు ఎవరిని ఏం చేయాలో ముందే మాట్లాడుకుంటే ఏంటండి, కూర కోసమే వీడికి ఇది ఇచ్చేయడం ఏంటండి, చిన్నోడు ఏమైపోవాలని ఈ మాటలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఎంత బాగుండండి. వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు తెలుసా? వీళ్ళిద్దరూ నరుక్కునే పరిస్థితులు వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పెద్ద ఆయనకి అర్థమై అంటున్నాడట, ఏమని? 28 అధ్యాయంలో ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలో ఎవ్వరిని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్మనారములో ఉన్న నీ తల్లి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలలో ఒక దాన్ని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించను. సర్వశక్తి గల దేవుడిని ఆశీర్వదించి నీవు అనేక జనములకు నీ సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశం నీకు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానముకుడు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయును గాకని అతన్ని దీవించిన. ఈ దీవించాలన్న ఈ ఆలోచన 27వ అధ్యాయంలో ఇస్సాకుకి ఎందుకు రాలేదు? వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే చిన్నోడికి ఇవ్వాలన్న కాన్సెప్ట్ వీళ్ళ మధ్య వచ్చేది. ఈ విషయం మరి వయసును బట్టి మరిచాడో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. ఈ విషయంలో ఏమైందంటే పెద్ద ఆయన కొంచెం ముందే ఆతృతగా పెద్దోడు సైడ్ ఆలోచించాడు. అది తర్వాత అర్థమైంది, నరుక్కునే పరిస్థితులకు వచ్చేసి వీళ్ళిద్దరు తర్వాత మాట్లాడుకునే లేదు లేదని చేయి కొరుక్కున్నాడు, ఏలు కొరుక్కున్నాడు. పెద్ద ఆయన మాట్లాడు, నిజమే చిన్నోడే ముందుండాలి, పెద్దోడు వెనకుండాలి, ఇది పొరపాటు జరిగిందని ఈవిడ గారెళ్ళి చెప్పుండాలి. ఎవరు? ఈవిడ గారెళ్ళి ఎలా చెప్తుంది? ఈవిడికి దేవుడు చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు అంటే మర్చిపోకండి, మలాకి దగ్గరికి రావాలి మనం. ఏమని చెప్పాడంటే ఒక రోజు ఈవిడికి నెలలు నిండిపోయినాయి. ఎవరికి? రెబక్కమ్మకి నెలలు నిండిపోతే ఈ నెలలు నిండిపోయినప్పుడు ఆమెకు అర్థమైపోయింది, ఈ నొప్పులకి నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది కుదురులేని పిల్లలు ఉంటారండి, యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ అమ్మ గర్భంలో ఎన్ని పల్టీలు వేస్తుంటారో. కొంతమంది కుర్రగోళ్ళు ఉంటారా, వాళ్ళ కాలు ఇలా తెన్నబడతారండి వాళ్ళ అమ్మ పొట్టకి, ఆడు అడుగు స్పష్టంగా కనబడుతుంటారు. కొంతమంది అసలు ఇలా వాళ్ళ అమ్మ పొట్టని ఇలా గుర్తుంటాడు, ఇలా తిరుగుతుంటాడు, ఇలా బతకం తీసుకుంటాడు. ఈ లోపల నీ ఎక్సర్సైజ్ చేస్తే అమ్మ ఏమైపోవాలండి? ఒకడుంటేనే నీ ఎక్సర్సైజ్లు. మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది, ఆడు ఇలా పుట్టాడండి, ఇలా పుట్టి డాక్టర్ గారు ఇలా పట్టుకుంటే వాళ్ళ అమ్మ కొడుకు మించాలని నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆడు ఎంత యాక్టివ్గా ఉండదు.
ఆడికి చిన్న సపోర్ట్ ఇచ్చారు. నెలల నిండను పెట్టి నడుస్తాడండి, ఆ నడిచి వెళ్ళిపోతాడు. మీరు చూసారు లేదు వీడియో? ఇలాంటి కుదురులేడు. ఒకడుంటేనే తల్లికి చావు కళ్ళు వస్తే వీళ్ళిద్దరు ఏకంగా లోపల బాక్సింగ్ ఇట్టారట. ఎవరు లోపలే కొట్టుకుంటున్నారట, ఎవరిద్దరు? పెద్దోడు చిన్నోడు. వీళ్ళిద్దరే లోపల కొట్టుకుంటే వాళ్ళ అమ్మ ఏమైపోవాలి? అదేమన్నా స్టేడియమ్మా? అమ్మ గర్భం, తన గర్భం ఏమైపోవాలి? ఇలా ఎప్పుడైతే పోట్లాడుకుంటారో దేవుడి దగ్గరకు వచ్చింది. ఎందుకంటే గర్భఫలం ఇచ్చేది ఎవరండి? యెహోవా. అప్పుడు యెహోవా దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా ఇలా అయితే నేను చచ్చిపోతాను దేవా, నాకు ఇలాంటి గర్భఫలం ఇచ్చే వెంటనే 25వ అధ్యాయంలో వాపోతుంది. మనకు కావాల్సిన మాట ఉంది అక్కడ చూడండి. 25వ అధ్యాయం 22వ వచనంలో, ఆమె గర్భంలోని శిశువులు ఒకడితో ఒకడు పెనుగులాడంటే, మరి కుస్తీ బట్టలు పట్టారో డెవలపో మరి ఏంటో తెలియదు, మరి మొత్తం మీద పెనుగులాడ్రి. అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని ఈ విషయమై యెహోవానంటే, ఈ ఫైట్ బాగా వినండి. 27వ అధ్యాయం 28వ అధ్యాయం వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోక ముందే అసలు ఈ ఫైటింగ్ వీళ్ళిద్దరికి ఎక్కడుందండి? గర్భంలో. వీళ్ళ పోట్లాడుకునే మనుషులని వీళ్ళ పుట్టక ముందే ఈవిడ గారికి తెలిసినప్పుడు వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఏమరపాటు ప్రేమలు అన్నమాట. అదో రకమైన ప్రేమలు లోపల పోట్లాడుకుంటే యెహోవాని అడిగింది. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, 2 జనములు తల్లి, నువ్వు అంత కంగారు అయిపోకు, నీ లోపల ఉన్నది మామూలు విషయం కాదు. 2 జనాభాలకి పితరులు ఉన్నారమ్మా లోపల. 2 జనములు నీ గర్భంలో కనవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమగుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పాను. అంటే మీరు గమనించండి, ఈ పురిటి నొప్పులు లాంటి లేదా ఈ భయంకరమైన ఈ నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పేశాడట భవిష్యత్తు ఏమనంటే, చిన్నోడు జాగ్రత్త, చిన్నోడే ఏలుకవుతాడు. ఈ మాట బుర్రలో పెట్టేసుకుందండి ఎవరు? చిన్నోడు జాగ్రత్త, చిన్నోడే ఏలుకవుతాడు, పెద్దోడు దాసుడు అవుతాడు. ఈ మాట ఎప్పుడైతే బుర్రలో పెట్టుకుందో, పెద్దోడినైనా బయటకు పంపారు కానీ చెప్పండి, చిన్నోడిని అస్సలు బయటకు పంపలేదు. ఎందుకు చెప్పనా? వీడి పట్ల దేవుని ప్రణాళికలు ఉన్నాయి. ఇతడు దేవుడికి కావలసిన మనుష్యుడు. అందుకే పెద్దోడు నిజానికి చిన్నోలే యాక్టివ్గా ఉండాలి, పెద్దోలే స్లోగా ఉండాలి. కానీ రివర్స్ ఎందుకు జరిగింది? చిన్నోడి మీద కేంద్రీకృతం ఎక్కువైంది కనుక ఈ అబ్బాయిని ఎండ్లో గాని బయటికి గాని ఎక్కడికి పంపలేదు. వాళ్ళ అమ్మ కొంగు సాటినే పెట్టుకుని తిప్పింది. ఎందుకంటే పుట్టక ముందు దేవుడు ఒక మాట చెప్పాడు, చిన్నోడు జాగ్రత్త, చిన్నోడు జాగ్రత్త, తన పట్ల ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు కనుకే ఆ అబ్బాయిని కాపాడింది. ఇది ఈవిడి జ్ఞాపకం ఉంది. ఇది జ్ఞాపకం ఉంది కనుకే వీళ్ళ నాన్న మాట్లాడుకుంటున్న విషయాలు, ఇతనికి వయసు అయిపోతుంది, ఇంకా యాకోబుతో మాట్లాడేంటి, ఈ వెళ్ళిపోయే టైంలో ఈ దీవెల్ని ఎవడికి ఇచ్చేస్తాడా అని కనిపెట్టుకుంటూ తిరుగుతుంది. ఎవరు? ఆ కనిపెట్టుకుని తిరుగుతున్నప్పుడే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని ఒక చెవేసింది. ఎవరిద్దరు? ఆ చెవేసి పెద్దోడిని పెద్ద ఆయన దీవించేస్తాడనేసరికి ఒక్కసారి భయం వేసింది. ఇదేంటి దేవుడు ఏమన్నాడు? చిన్నోడే ఏలికవ్వాలండి. ఈయన పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు? పెద్దోడినే ఏలిక చేస్తున్నాడు. చిన్నోడు ఏలికవ్వాలి, కానీ నా భర్త పెద్దోడిని హైలైట్ చేస్తే ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకం అయిపోతుంది. అయ్యో ఇలా ఎలా జరుగుతుందని కంగారైపోయింది. ఈ కంగారైపోయిన ఈ తల్లి వెళ్ళి భర్తతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే బాగుంది. అంటే ఏం చేస్తున్నారండి? వీళ్ళ పుట్టక ముందు దేవుడు ఏం చెప్పాడండి? వీళ్ళ మేలైన కీడైన చేయకముందే చిన్నవాడే ఏలుకవుతాడు, పెద్దవాడే దాసుడు అవుతాడని చెప్పాడు కదండి. మీరు కూర కోసం పెద్దోడికి ఇచ్చేస్తానంటున్నారు ఏంటండి? అసలు ఒక నిమిషం ఆలోచించండి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎంత బాగుండండి. మాట్లాడుకున్నారా? ఎవరో ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారండి. తండ్రి ప్లానింగ్ లో తండ్రి ఉన్నాడు చెప్పండి, తల్లి ప్లానింగ్ లో తల్లి, ఎవరి ప్లానింగ్లు వాళ్ళు వేసుకుంటే ఇంట్లో పెట్లు ఏమైపోతారు చెప్పండి? వాళ్ళ ప్లానింగ్లు వాళ్ళకుంటాయి. గుర్తు, మీ ప్లాన్స్ మీరు చేస్తే, మీ ఐడియాలు మీకుంటే వాళ్ళ ఐడియాలు వాళ్ళకుంటాయి. అందుకే నేను చెప్తున్నాను, కాస్త భార్య భర్తలు మంచైనా చెడైనా మాట్లాడుకోవాలండి. భర్త ఏమో వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తాడు, ఈవిడేమో వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మకి చెప్తుంది. ఎవరికి? ఇలాగే చెప్పుకోండి, ఇంకిద్దరు మాట్లాడుకోకండి. నువ్వేమో మీ అమ్మగారికి వీడియో కాల్ చేసి చెప్పు, ఇతగాడేమో వీళ్ళ అమ్మాయి నాన్నకి చెప్తాడు,
నేను అడుగుతున్నాను, ఇప్పటికీ మీ ఇద్దరు మాట్లాడుకోకుండా మీరు మూడో వ్యక్తుల సలహాలు స్వనిర్ణయాలు తీసుకుంటే మీరు సింగిల్గా ఉన్న వాళ్ళు కాదు. చెప్పండి, మీరు వయసు మీద పడి మీరు ఎదిగిన కుటుంబానికి తలకాయలు లాంటి వాళ్ళు. మీరు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తర్వాత మీరు మిగిల్చేది మీ ఇంట్లో ఏంటి చెప్పిన విషాదమే మిగులుస్తా. సంపాదించామన్న సంతోషం కన్నా వెళ్ళిపోయే ముద్ద వీళ్ళిద్దరూ తన్నుకు చస్తారన్న బాధ ఎక్కువైపోతారు. ఒక దిక్కున ఎవరు ఏంటని అడగండి, తల్లిదండ్రులకు వయసు అయిపోయి వాళ్ళ మంచం మీద ఉంటే వాళ్ళకి వైద్యం చేయించడానికి వెళ్ళండి, ఎవరే తీసుకెళ్లాలని ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు వాయిదాలు వేసుకుంటున్నారు. నేను అన్నానండి ఓ మాట, 15 రోజులు నువ్వు 15 రోజులు నీవు చూడరాని ఈ మాటలకి వాళ్ళు చచ్చిపోతారా అని చెప్పాను. నువ్వు తీసుకెళ్ళని మీరు మాట్లాడుకుంటున్నారు, ఈ మాటలకే వాళ్ళు చచ్చిపోతారు వైద్యం ఎక్కదాలకి. తల్లిదండ్రులకు వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళకి వాదోపవాదాలు బిడ్డల దగ్గర నుంచి విన్నారో వాళ్ళు బ్యాంక్ పెట్టుకుని చచ్చిపోతారు. జీవితాంతం మన కొరకు కష్టపడి పెంచారు, వాళ్ళు గుప్పెడు మెతుకులు పెట్టడానికి 10 రోజులు నీ దగ్గర 10 రోజులు నా దగ్గర అన్నామంటే ఇంతకన్నా పాపం ఇంకేముండదని గుర్తుపెట్టు. వాళ్ళు ఉండేదే కొన్ని సంవత్సరాలు ఉంటారండి. ఆ కొన్ని సంవత్సరాలు అత్తను సరిగా చూడకపోయినా, అమ్మను సరిగా చూడకపోయినా, నాన్న సరిగా చూడకపోయినా, నేను మాట అంటానండి ఎప్పుడు, రేపు పొద్దున అదే వయసు మీకు వస్తుంది, అది తిప్పి ఖచ్చితంగా మీకు కొడుతుంది, గుర్తుపెట్టుకో. వాళ్ళు పెంచడం వల్లనే కదండి ఈరోజు మనకు చేతులు కాళ్ళు ఆడుతున్నాయి, వాళ్ళు కట్టడం వల్లనే కదండి ఈరోజు ఈ నీళ్ళలో ఉంటున్నాం, వాళ్ళు చూడడం వల్లనే కదండి ఆ తెలివితేటలు పెరిగాయి. ఈరోజు మన కండరం బాగుందని వాళ్ళ కండరం ఒరిగిందని వాళ్ళు మనకు అడ్డైపోయారు అనుకుంటే నేను అడుగుతున్నాను, రేపు పొద్దున్న నువ్వు కూడా నీ పిల్లలకు అడ్డైపోతావు. మనం చేసింది ఖచ్చితంగా మనకి జరుగుద్ది, గుర్తుపెట్టుకో. వీళ్ళకి ఈ విషయం లేటుగానే అర్థమైంది. ఏమండి ఏంటండి మీరు పెద్దోడికి ఇచ్చేస్తున్నారు, చిన్నోడిని ఏంటండి బయట పెట్టేస్తున్నారు అని అడిగింది. ఆ మాట ఉంటే అప్పుడు పెద్ద ఆయనకి అర్థమై 28వ అధ్యాయం, ఒరే అబ్రహాం తర్వాత నేనురా, అబ్రహాము ఇస్సాకు నెక్స్ట్ యాసావు కాదురా నువ్వేరా. అబ్రహాంకి ఇచ్చిన దేశాన్ని నాకు ఇచ్చాడు, ఇప్పుడు నాకు ఇచ్చిన దేశాన్ని నీకు ఇస్తాడు. నాన్న మీ ఇద్దరి మధ్య గొడవలకు మీరు నరుకుని చచ్చిపోయేలా ఉన్నారు, మీ అన్నకు కోపం తగ్గే వరకు నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళరా అని చెప్పి వెళ్ళిపోయాడు. అడుగుతున్నానండి, అంటే రెబెక్కమ్మ ఆసక్తి అయితే బాగుంది కానీ తాను వెళ్ళే క్రమం బాగలేదు, గుర్తుపెట్టుకోండి. బిడ్డని దేవుని చిత్త ప్రకారం ఉంచాలన్న ఆసక్తి బాగుంది కానీ అబద్ధాలు ఆడి తిప్పేద్దాం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఇదే అడ్డగోలు పద్ధతి యాకోబుకి వచ్చింది. వెళ్ళాడు, ఆ మామ దగ్గరికి వెళ్ళాడు, ఏం చేద్దాం అనుకున్నాడు, ఇక్కడ అబద్ధం చెప్పి అన్నయ్య వెనకేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ మామగారి దగ్గర ఏదో ఒక లాజిక్ మ్యాజిక్ చేసి ఆ ఆస్తులు పెంచుకుందాం అనుకున్నాడు. ఏమైనా సుఖపడ్డా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆడి నెత్తి మీద 10 రూపాయలు తెచ్చేద్దాం, వీడి దగ్గర 100 రూపాయలు తెచ్చేద్దాం, ఇక్కడ ఏదో దొంగ వ్యాపారం తెచ్చి పోగేసేద్దాం అంటే సుఖపడతారు అనుకుంటున్నారా? ఎదుటోళ్ళ దగ్గర 10 రూపాయలు తీసావో 100 రూపాయలు నష్టపోతావు. నువ్వు 100 రూపాయలు లాగేసావో నువ్వు 1000 రూపాయలు నష్టపోతావు. ఎదుటి వారి దగ్గర దొంగ వ్యాపారాలు చేసావో నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దగా చేయబడతావు, గుర్తుపెట్టు. యాకోబు తెలివితేటలతో ఎదిగిపోదాం అనుకోండి, ఏమి ఎదిగిపోయాడు, 25 ఏళ్ళు కష్టపడి ఎండకెండి వానకి తడిసి మొత్తం తడిసి సంపాదించి చివర్లో అర్థమైంది, ఇది జీవితం అంటే ఇది కాదు, ఇది సంపాదన కాదని. ఎవరి దగ్గర అయితే లాక్కున్నానో మా అన్నయ్యకే ఇదంతా ఇచ్చేస్తున్నాను, 25 ఏళ్ళు సంపాదించిన పెట్టుబడి అంతా పట్టుకెళ్ళాలి అన్నయ్యకి ఇచ్చేసాడు. జీవితం చివర్లో అర్థమైంది ఇది కరెక్ట్ కాదని. జీవితం చివర్లో అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా వెళ్ళకూడదు, ఎందుకంటే ఇది ఆశీర్వాదం కాదు. అయితే నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ అమ్మకి ఇది జ్ఞాపకం ఉండి ముగిస్తాను. ఇలా అమ్మగారికి జ్ఞాపకం ఉండి ఆశీర్వాదాలు నీకే రావాలరా అని చెప్పింది. ఎవరికి? చిన్నోడికి. నేను అడుగుతున్నాను, వాళ్ళ అమ్మగారికి ఎంత ఆసక్తి ఉన్నా ఈ అబ్బాయికి ఉండాలి కదండి. ఈ అబ్బాయికి యాకోబు ఇతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక మాట ఉంటుంది, చెరువు దగ్గరికి గుర్రానా గాడిదని ఏదో దాన్ని తీసుకెళ్లారులేండి. ఇప్పుడు చెరువు దగ్గరికి గుర్రాన్ని తీసుకెళ్లారు, దానికి తాగాల ఉండాలిగా. మనం తీసుకెళ్ళినా తాగాలి, దాని వెనకాల నిలబడితే ఏం చేద్దాం నిలబడండి ఈసారి ఏం చేస్తుంది? దానికి ఇంట్రెస్ట్ లేదు, తాగవంటే తాగుతుందా? దానికి ఉండాలి. అలాగే యాకోబు కంటే ఈ ఆశీర్వాదాల పిచ్చి రెబెక్కమ్మ కాదు, చెప్పండి, యాకోబుకు. యాకోబుని ఎందుకు ప్రేమించాడంటే
కాస్తంత దేవుని చిత్తం అంటే ఆసక్తి ఈ అబ్బాయికి ఉంది. ఎవరికి ఉందని ఎలా చెప్పగలరు అంటే, వీళ్ళకు ఒక తాతయ్య గారు ఉన్నారు. ఎవరు వీళ్ళ తాతయ్య గారు? ఎవరండి? అబ్రహాము గారు ఇస్సాకుని యాకోబుని దగ్గర కూర్చోబెట్టి ఈ ఆశీర్వాదం పాఠాలు చెప్పాడు. బైబిల్ ఉంది ఆ విషయం, మనం చదవం. అంటే వీళ్ళిద్దరికి, మనవాళ్ళిద్దరికి అబ్రహాము గారు ఈ పాఠాలు చెప్పాడని ఎలా చెప్పగలడు అంటే, అంతకాలం ఈయన బతికాడంటే బతికాడు. ఎలా చెప్పగలం ఒకసారి ఇదే ఆదికాండం చూడండి, ఒకసారి ముగించేద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. తరువాత అతని సహోదరుడు, అందులో రెండవ మాట, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 65 ఏండ్లు ఈడుగలవాడు. అంటే ఈ ఇద్దరు పిల్లల్ని ఇస్సాకు కనే సమయానికి ఇస్సాకు వయసు ఎంత 60. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, ఇస్సాకు గారికి 60 అయితే ఇస్సాకు గారు అబ్రహాము గారికి పుట్టే సమయానికి అబ్రహాము గారి వయసు ఎంత? 100. ఇప్పుడు ఈయనకి 100, ఇస్సాకు గారు ఈయనకి పుట్టే సమయానికి అబ్రహాము గారి వయసు 100. ఇస్సాకు గారికి ఇద్దరు పిల్లలు పుట్టే సమయానికి 60. ఇప్పుడు ఇస్సాకుకి 60 వస్తే తండ్రికి అబ్రహాంకి ఎంత వస్తుంది వయసు? 160. అబ్రహాం బతికిన టోటల్ ఏజ్ ఎంత? 175. ఇప్పుడు 175లో 60 160 తీసేయండి, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 15 సంవత్సరాలు. ఇప్పుడు 15 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు ఇద్దరు మనవళ్ళు సరిగ్గా ఇంకా 15 సంవత్సరాలు ఉండగా పుట్టారు. వీళ్ళిద్దరికి 15 సంవత్సరాల వయసు వస్తే ఎంత ఎత్తు పిల్లలు ఉంటారు చెప్పండి? 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేంత పిల్లలు అవుతారు. ఇలాంటి పిల్లలకి వీళ్ళ తాతగారు ఏమి నేర్పించారు తెలుసా? చూడండి ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి, ముగించుకుందాం. యెహోవా తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు చూడండి, అబ్రహాం గారి కోసం సాక్ష్యం ఏమంటున్నాడు చూడండి. తన ఇంటి వారు, తన పిల్లల పిల్లలు, తన ఇంటి వారు నీతి న్యాయము యెహోవా ఆజ్ఞలు గైకొన్నట్లు వాళ్ళందరికీ కమాండ్ చేసాడు, ఆజ్ఞాపించాడు. జాగ్రత్త రే, ఇలా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడరా, ఇలా ఉంటే దేవుడికి మీరు దూరం అవుతారా, దేవుడు లేకుండా సాధించేదేమీ లేదురా అని అనుభవంతో చెబుతున్నాడు. దేవుడు లేకపోతే సాధించేది ఏం లేదు, కాస్త దేవుని పట్టుకుని ఉండాలరా. ఆయన నీతిని ఎతకాలి, ఆయన రాజ్యాన్ని ఎతకాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని, ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే పాటించామో దేవుళ్ళు మనకు ఎదురొస్తాయిరా, ఈ విధముగా నడవండ్రని తన ఇంటి వారు అందరికి చెప్పాడంటే, తన ఇంటి వారు అంటే అందులో లిస్టులో ఎవరుంటారండి? ఇద్దరు మానవుళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ చెప్పాడు. ఆ చెప్పిన మాటల్లో ఆసక్తి ఎవరికి పెరిగిందంట? యాకోబుకి ఆశీర్వాదం మీద ఆసక్తి పెరిగింది, పెద్దోడికి బాణాలేయడం మీద ఆసక్తి పెరిగింది. నా మాట అర్థమవుతుందా? పెద్దోడు ఊరి మీద తిరగడానికి అలవాటు పడ్డాడు, చిన్నోడు దేవుణ్ణి ఎలా పట్టుకోవాలని తిరిగాడు. అయితే ఆసక్తి అయితే ఉంది కానీ పద్ధతి బాలేదు. ఆ పద్ధతి బాలేదనడానికి కారణం ఎవరు చెప్పండి? రెబెక్కా. అంటే ఆసక్తి అయితే బాగుంది, పద్ధతి బాలేదు. ఆ వెళ్ళే పద్ధతి బాలేదు. అందుకే వెళ్ళనిచ్చాడు దేవుడు, వెళ్ళనిచ్చాడు. చూస్తాడు. సరిగ్గా వెళ్ళిన తర్వాత ఒక రోజు మొత్తానికి గొర్రెకంతా అరిగిపోయేలాగా రాసేస్తాడు. మాట నేను చెప్పిన చాలా మెసేజ్లు చెప్తున్నా మాట అంట. కొన్ని పాత్రలు ఉంటాయా, కొన్ని పాత్రలు అదే గిన్నెలు ఉంటాయిగా, ఈ పాత్రలు మన ఇంటి దగ్గర కొన్నిసార్లు అలా చేతితో కడిగేస్తుంటారు తల్లులు. అలా కొన్ని చేతి అలా శుభ్రత అలా చేతితో కడిగితే పోతే కొన్ని మరకలు, కొన్ని మొండి మరకలు ఉంటాయి, కక్క మొక్క డొక్కొని మరకలు, అవి పోకపోతే ఏం చేస్తారండి? ఇసకేసి పీసెట్టి బరాబరా తోమేస్తారు. దేవుడు కూడా కొన్ని అలా కడుగుతాడు, పోతాయి. కొన్ని మొండి అలా తగిలించుకుని తిరుగుతున్నాం అనుకోండి, చెప్పండి, తోమెత్తాడు. గుర్తుపెట్టు.
ఇస్సాకును కూడా క్షమించండి, యాకోబును కూడా తోమేశాడు. ఎలా తోమేశాడు? నువ్వే పెద్ద మ్యాజిక్లు అయితే మీ మామగారు ఇంకా మ్యాజిక్ లోడు. ఎవరు? అర్థమైందా? తోమెత్తాడు. ఎవరిని ఎక్కడెట్టాలో తెలిసాడు దేవుడికి. సామెతలో ఒక మాట ఉంది కదా, ఇనుము చేత ఇనుముకు. యాకోబుకి గొరికంతా పోవాలంటే కరెక్ట్ మామగారు ఎవరండి? కొంతమంది కొన్నిసార్లు మనం వచ్చా ఇలాంటి ఆవిడ చేసుకున్నాం ఏంటంటే, దేవుడు తెలుసు నీకు ఇలాంటి ఆవిడ ఉంటే కరెక్ట్గా ఉంటావని. ఇలాంటి మామగారు వచ్చినట్టు నీకు తెలుసు నీ వ్యవహారానికి ఆయనే కరెక్ట్. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎవరిని పెట్టాలో చెప్పండి, ఆయనకి తెలుసు. ఆ గొరుకులన్నీ వదిలిపోతాయి. దెబ్బకి ఎవరు గుర్తొస్తారు చెప్పనా? దేవుడు గుర్తుంది. యాకోబు గారు గుర్తొచ్చాడు. 25 ఏళ్ళు సాధించాడు. వాళ్ళ మామగారి దగ్గర వచ్చేస్తున్నప్పుడు ఏడ్చాడు, ఎన్నిసార్లు నా జీతం మార్చేస్తాడు. ఎండ్లో పడి ఏడ్చాడు నీ ఆస్తిని డెవలప్ చేయడానికి. మాట్లాడితే కూలి తగ్గించేసేవాడు ఎవరు? ఇన్ని ఈయన అబద్ధాలు అంటే ఈయనకన్నా గొప్ప అబద్ధాలు అండి ఆయన. వీళ్ళ నాన్న దగ్గర అబద్ధాలు ఆడితే అబద్ధం చెప్పి చిన్నవాడిని చేస్తాను పెద్దవాడిని చేశాడు. ఎంతకన్నా ప్రపంచానికి ఎంతకన్నా దరిద్రం అబద్ధం ఎవరు? అన్ని అబద్ధాలు ఆడాడు. అలా అన్ని అబద్ధాలే. చీకట్లో పెళ్లి చేసాడు పాపం. చీకట్లో ప్రపంచంలో ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడండి? చీకట్లో పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు అర్థమైంది నేనే మోసగాడిని అంటే, మా మామ మోసగాళ్ళకి మోసగాడు అర్థమైంది. అప్పుడు అర్థమై బాధపడ్డాడు. చిచ్చి ఇది బతుకు కాదు, అక్కడలాగా ఇక్కడ ఏడ్చి అప్పుడు నది ఒడ్డు నిలబడి అప్పుడు ఏడ్చాడు. మీరు ఓసి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ 12వ అధ్యాయంలో ఏమంటాడు చెప్పండి. ఏడుస్తూ అంటాడు, దేవా నాన్న దగ్గర అబద్ధం చెప్పడం, మామ దగ్గర అబద్ధం చెప్పడం, వెనకేసుకోవడం జీవితం అనుకున్నాను ప్రభు. ఆశీర్వాదాలు అంటే అది కాదు ప్రభు. ఇప్పుడు అడుగుతున్నాను, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించవా అన్నాడు. మా నాన్న దగ్గర లాక్కోవడం ఆశీర్వాదం అనుకున్నాను, మా అన్న దగ్గర లాక్కోవడం ఆశీర్వాదం అనుకున్నాను. ఆశీర్వాదం ఇది కాదు ప్రభు, అసలు నీతో ఉండడమే పెద్ద ఆశీర్వాదం. నన్ను ఆశీర్వాదం అంటే అప్పుడు దేవుడు అంటాడు, అసలు నీ పేరేంటి అని అడుగుతాడు. ఎవరి పేరేంటో దేవుడు తెలియదండి. తెలిసిన అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అడిగితే అప్పుడు అన్నాడు, నా పేరు మోసగాడు అన్నాడు. ఏంటి? హోషేయ 12:4 అనుకుంటా అంటాడు, మోసగాడు. మగ సిరిగల మగాడు దేవుని సన్నిధిలో నిలబడి ఏడుస్తూ అన్నాడట, మా నాన్న మోసం చేశాను, మా అన్నయ్యను మోసం చేశాను, మా మామ దగ్గర పలుమార్లు మోసపోయాను. వీటన్నిటి అర్థాల పేరే నా పేరు మోసగాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఎవరన్నారు నేను మోసగాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ రోజు నుంచి నీ పేరు మోసగాడు కాదు, ఇశ్రాయేలు. ఇదంతా ఎవరి జ్ఞాపకం ఉందండి? దేవుడి జ్ఞాపకం. ఈ కథంతా ఎవరికి చెప్తున్నాడండి? ఇశ్రాయేలుకి. ఏమని చెప్తున్నాడు చెప్పనా? మీ నాన్న పలుమార్లు తైతక్కల పనులు చేసినా నేను ప్రేమించాను. మీ నాన్న ప్రేమించాను కనుక ఈరోజు బతుకు బట్ట కడుగుతున్నారు. ఆ రోజే మీ నాన్న బిగించడం స్టార్ట్ చేస్తే ఈరోజు ఇశ్రాయేల్ అనే మీరున్నారా చెప్పండి. ఏ విషయం ముందు ప్రేమించారని అడుగుతారు. ఆ రోజే మీ నాన్నలు మీ తండ్రులు చేసిన పనులకి నేను వాళ్ళ గర్భాలు బిగిస్తే మీరు పుడతారా అని అడిగారు. నేను వారినే కాదు ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నానండి. మన తాతల మంచోళ్ళండి, దేవుడి దృష్టిని అడుగుతున్నాను. సొసైటీకి మంచోళ్ళు అవ్వచ్చు, దేవుడి దృష్టిలో మన తాతలు దేవుడిని నమ్మిన వారా, మన పితరులు మంచివారా, మన మూలాలు మంచివా? కాదు. అయినా వారిని ప్రేమించాడు దేవుడు. ఎందుకు వారిని ఎందుకు ప్రేమించాడు? ఈ రోజు నువ్వు ఆ మేడ మీద ఈ సెట్ లో నేను ఎక్కడ ఉండాలని మనందరినీ ఈ రోజు ప్రేమించాడు కనుకే ఆ రోజు వాళ్ళని చూసి చూడనట్టు వదిలేశాడు. దేవుణ్ణి ఏం ప్రేమించా ప్రభు అంటే దేవుడు చెప్తాడు, మీ అయ్యని ప్రేమించాను రా. వాళ్ళనే కనుక ప్రేమించకపోతే అసలు ఈ రోజు నువ్వు పుట్టవు. గుర్తుపెట్టు. మలాకీ ద్వారా అదే చెప్తున్నాడు. ఏ విషయం మందు ప్రేమించడం ఏంటి? మీ నాన్న బతికి బట్టి కట్టడం నువ్వు పుట్టావు. నువ్వు పుట్టా కనుక నీ పిల్లలు పుట్టారు. మీ అందరు నేను ప్రేమించడానికి మీ తరాలు పుట్టుకొచ్చాయి. లేకపోతే మీరు చేసిన పనులకి ఎప్పుడో నేను వడెట్టే కానీ వదిలేసా. అబ్రహాముకు మాట ఇచ్చాను, ఇస్సాకుకు మాట ఇచ్చాను. మీ నాన్న మారాడు, మీ నాన్నకి మాట ఇచ్చాను, యాకోబు మారిన వాడికి మాట ఇచ్చా. ఆ మాటను బట్టి బతికిస్తున్నాను. ఎన్నిసార్లు నా మీద చిట్ట చివరి ప్రవర్త ఈ మలాకీని పంపి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే సిగ్గు లేకుండా అడుగుతున్నారు, ఏ విషయం మంది నన్ను ప్రేమించాను? చరిత్ర చూడండి, ఏ విషయం మంది ప్రేమించాను? చరిత్రలో నుంచి మీ పితరుల దగ్గర నుంచి నేను ప్రేమిస్తున్నాను. ఏ విషయం మంది ప్రేమించాలి? క్వశ్చన్ ఉండిపోయింది మనకి. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? పుట్టక ముందే ఎలా ప్రేమిస్తాడంటే
మేలైనను కీడైనను చేయకముందే దేవుడు ఎలా ప్రేమిస్తాడు? అలా ప్రేమిస్తే పక్షపాతం కదంటే పక్షపాతం కదా. ఎలాగో చెప్పనా, రేపేం జరుగుద్దో జరిగితే గాని మనకు తెలియదు, జరక్క ముందే రేపు ఏం జరుగుతాదో ముందే దేవునికి తెలుసు. అంటే యాకోబు రేపు మారబోతున్నాడన్న సంగతి దేవుడికి ముందే తెలుసు కనుకే చిన్నోడే పనికొస్తాడు, పెద్దోడు ఎప్పుడు ఈడ అరణ్యం అంటే తిరుగుతాడు. వీడికి ఆసక్తి ఉండదు. వీళ్ళ మేలు కీడులు చేయకముందే వీళ్ళు ఏ మేలులు చేస్తారో ఏ కీడులు చేస్తారో ఎప్పుడు ఎవరు మారతారో నాకు తెలుసు. ఇప్పుడు నేను ముందుగా ఇష్టపడిపోయాను కనుక యాకోబు ఎలా ఉన్నా ఇష్టపడిపోతానని చెప్పట్లేదు. యాకోబు మారతాడని భవిష్యత్తు నాకు తెలుసు గనకే అది చూడబోతున్నాను గనకే ముందే నేను చెప్తున్నాను, చిన్నోడు జాగ్రత్త అని. యాకోబుని ప్రేమించాను. చెప్పండి, యాసావుని ఎందుకు దేశించాను? వీడికి అబ్రహాం మాటలు చెప్పాడు, బుర్రకెక్కలేదు. వాళ్ళ నాన్న దీవునిచ్చాడు, తండ్రి తర్వాత తండ్రి స్థానం జ్యేష్ఠత్వం అది నిలుపుకోడు, పూట కూటు కోసం అమ్మేశాడు. అంటే ఒక బాధ్యత లేదు ఈ అబ్బాయికి, తిండి మీద యావా, భవిష్యత్తు మీద భయం లేదు, స్థానం దేవుడిచ్చిన స్థానం ఒక జ్యేష్ఠత్వం అది దాని మీద గౌరవం లేదు, ఇక ఏది గౌరవం లేదు ఈ అబ్బాయికి. ఇలాంటి వాడిని దేవుడు ప్రేమించాలి చెప్పండి? ఎక్కడ? అదిగో అబ్బాయికి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు మంచో చెడో బుర్రకెక్కించుకున్నాడు. యాసావుని ఎందుకు ద్వేషించాను? ఈ అబ్బాయికి నేనంటే ఆసక్తి లేదు, నేనంటే తెలియదు ఈ అబ్బాయికి, పట్టించుకోడు. ఎప్పుడు అది తిందామా ఇది తిందామా అలా తిందామని తిరుగుతాడు, తిండి గోల. ఆ రోజు గడిచిపోవడమే చూస్తాడే తప్ప ఈ రోజు ఇచ్చిన వాడు మన పట్ల ఏం చేస్తున్నాడని కనీసపు ఆలోచన ఈ అబ్బాయికి ఉండదు. అందుకే యాసావుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను. ఇప్పుడు చదవండి, మలాకి ముగించేసుకుందాం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం, మలాకి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఇశ్రాయేలు గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుదువందురు. యాసావు యాకోబు కన్నకాడ అయినా అన్నను నేను ప్రేమించలేదు, జ్యేష్ఠుల్ని ముందు నిలబెట్టాలి, కానీ చిన్నోడిని నిలబెట్టాను. ఎందుకు చెప్పనా? మీ నాన్న మారాడు, మీ నాన్నకు మాట ఇచ్చాను, అబ్రహాముకు మాట ఇచ్చాను, ఇస్సాకుకు మాట ఇచ్చాను, మీ నాన్నకు మాట ఇచ్చాను. ఆ మాటను బట్టి మీరు ఇన్నిసార్లు నన్ను మర్చిపోయినా నేను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తాను. కింద చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. మనం యాసావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యము అరణ్యమందున్న నక్కల పాడు చేసిన బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన? తలకాయలు సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ ఎక్కడ వరకు కొడుతుంది చెప్పిన? పిల్లల వరకు ఆ ఎప్పొత్తు కొట్టుకుంటూ వస్తుంది. గుర్తుపెట్టు, యాసావు మాట వినలేదు, ఆ భక్తిహీనత పిల్లల కొనసాగింది. చివరికి వాళ్ళ పట్టణాలు నక్కల పాలైపోయాయి. మనం నాశనం అయితే మీ పాడైన స్థలములను మరలా కట్టుకుందాం రండని ఎదోమీలు అంటే యాసావు సంతతి, ఎదోమీలు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను నా మీద భక్తి లేని వారు గనక క్రిందికి పడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు వాళ్ళకి పేరు పెట్టి ఒక సామెతగా చెప్పుకుంటారు. అయినా మీకో మాట చెప్తున్నాను, కన్నులారా మీ సహోదరులైన ఎదోమీయులకి జరిగింది మీరు చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరంటారు. కంగారు పడకని మీకు చూపిస్తాను. మాట వినలేదు కనుకే మలాకి తర్వాత మళ్ళీ వీళ్ళని ఎవరికి అప్పగించాడు తెలుసా? రోమీలకు అప్పగించాడు. రోమీలు వచ్చి ఏం చేశారు? గర్భిణీలు మానాల్లో కత్తిలు పెట్టి పైనుంచి కిందకి చేరి బిడ్డలను బయటికి లాగా చంపేసి, దేవుని పిల్లలు యూదులు అన్న వారిని పరిగెట్టి చంపారు. చివరికి దేవుడు అంటే ఏంటో అర్థమయ్యే వరకు, మెస్సయ్యను ఒప్పుకునేంత వరకు ఎంత నలిగిపోయారు. అందుకే చెబుతున్నాడు, యెహోవా మీ సరిహద్దుల్లో ఉన్నాడని మీరు చూడండి. వాళ్ళకి ఎక్కలేదు, వాళ్ళు నలిగిపోయారు. మీరు ఆ పిచ్చి పనులు చేయకండి, మీతో నేను ఉన్నాను. ఏ జన్మకి ఎలాగూ చేయలేదు, ఏ జన్మని ఇలా ప్రేమించలేదు. యాసావుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను. ఇక నేను ముగించేస్తున్నాను. యాకోబుని ఎలా ప్రేమించాడు తెలుసా? యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు ఆ బేతేలు దగ్గర ఏం కనబడిందంట? పరలోకపు గవిని, ఒక నిచ్చెన. ఆకాశానికి భూమికి పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనబడ్డాయి.
దేవుడు అన్నాడు, ఆకాశానికి భూమికి పైన కనబడుతూ ఆ దర్శనం చూసి, దేవా ఏంటిదని అడిగితే బాగున్నాయి. 25 ఏళ్ళు గడితే కానీ అర్థం లేదు ఎవరికి. అప్పుడు ఏంటో చెప్పనా, ఒక నిచ్చెన ఉంది, పరలోక ప్రభుత్వం భూమి మీద ప్రభుత్వం అనుసంధానం చేయబడిన ఒక నిచ్చెన ఉంది. అది క్రొత్త నిబంధనలు. ఆ నిచ్చెనకి అర్థం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఈ నిచ్చెన అంటే ఈ ప్రభు సదాకాలం నీతో ఉన్నాను యాకోబు, నువ్వెక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు, నా వైపు చూడని దర్శనం ఇస్తే ఆయన వైపు చూడకుండా వీళ్ళు రాహేల్ని చూశాడు. ఎవరు? వీళ్ళు చూడు, నీకు ఎలా ఉందిగా, వీళ్ళు చూడని మొత్తం ఆ గొరికంతా అణిగిపోయే వరకు యాకోబు గారికి దర్శనం అర్థమలేదు. అప్పుడు చివర్లు అంటాడు, ఇశ్రాయేలు నడిపించిన ఆ దూత, ఇశ్రాయేలుకు తోడున్న ఆ దూత, ఆ దేవుడు నాకు కూడా తోడున్నాడు, నా పిల్లలకు తోడు. ఆ దూత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నేను చెప్తున్నాను, యాకోబు జీవితాన్ని మార్చినవాడు, తన బిడ్డల జీవితాన్ని మార్చినవాడు, ఆసక్తి కలిగిన వారిని ఎడవనివాడు, ఈరోజు క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలను కూడా పట్టుకున్నాడు. ఆ క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలు క్రైస్తవులు. గుర్తుపెట్టు, ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, ప్రతి నెల చెప్పిస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము తన మనవళ్ళకి ఎలా అయితే దేవుని నీతి, దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి ఎలా అయితే చెప్పాడో, ప్రతి నెల ఇక్కడ చెప్పిస్తున్నారు ఒక సేవకుని పిలిపించి. ఇక్కడ ఆసక్తి కలిగి ఇది ఎలా నెరవేర్చాలని మీరు ఆసక్తి కలిగితే, ఆ నీతిని ఎంటాడి మీరు నడిస్తే దీవెనలు మీ వశం అవుతాయి. ఏడాదికి ఒకసారి, నెలకు ఒకసారి వచ్చి ఏదో ఒక కార్డు తీసుకుని ఈ కార్డే నాకు సరిపోద్ది అంటే నేను చెప్తున్నాను, శాపాలు కూడా మీ వశం అవుతాయి. గుర్తుపెట్టు, దేవుడు నీతిని జరిగించిన ప్రతి నెల ఏదో ఒక సేవకుడు వస్తున్నాడట. ఒక మంచి విషయం నేర్చుకున్నా. ఈ నెలలో ఏం నేర్చుకున్నాం? జేమ్స్ గారు వచ్చారు, ఏం చెప్పారు? భర్త భార్య ఒక మాట మీద ఉండాలట చెప్పారు. దేవుణ్ణి పట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలట. నిజము. పిల్లలు ఇద్దరు విషయంలో పక్షపాతం ఉండకూడదు. నిజమే. ఎప్పుడైతే నీతిని అనుభవిస్తామో యాకోబు కనబడిన ప్రభు మనతో కూడా ఉంటాడట. ఈ నీతిని పట్టుకుని నడవాలట. అదే క్రొత్త నిబంధనలో చెప్పాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి. ఈ సారం ఎప్పుడైతే కలుగుతామో మన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఇలా ప్రతి నెల ఒక విషయం మీరు నేర్చుకోండి. మీ సంఘాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి. కుటుంబాలు ఎప్పుడైతే బాగుంటాయో సంఘాలు అప్పుడే బాగుంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, విలువైన సంగతులు సుమారు తండ్రి 1.5 గంట వ్యవధిలో తండ్రి విలువైన సంగతులు విన్నారు. ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. విన్నవారు ధన్యులు, విని ఆ మాటలను తండ్రి నిర్లక్ష్యంగా తీసుకుంటే వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. తండ్రి, స్థానిక సంఘాన్ని తండ్రి మీ కుమారుని మరింత దీవించండి. ఆయన పరిచయని విస్తరింపచేయండి. ఆత్మీయమైన దీవులతో తండ్రి మరింత వర్ధిలింప చేయండి. తన ద్వారా ఇరుగు పొరుగు ప్రజలను కూడా తండ్రి మీరు ఆశీర్వదిస్తారని కోరుతున్నాం. ఇక్కడ ఏదికి మీరు కూర్చున్న సేవకులందరినీ, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న ప్రతి సేవకుని, వారి కుటుంబాన్ని మరింత బలపరిచి స్థిరపరుస్తారని కోరుతూ, అవును శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని అర్థిస్తూ, వారిని మమ్ములను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే.